క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభు అయిన యేసు నామములో అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క 2020 సంవత్సరంలో ఈ వారానికల్లా మనల్ని 5 నెలలు ఆయన కాపాడి భద్రపరిచి, ఆయన క్షేమం ఇచ్చి, ఆహారం ఇచ్చి, పోషణ ఇచ్చి, మనకు మంచి ఆ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చి, ఈ మధ్యలో చాలా వెడ్డింగ్ యానివర్సరీలు జరిగినాయి. చాలా సంతోషము. మరి ఇలాగున దేవుడి కృపచేత కొంతమందికి దేవుడు మంచి నివాసాలు ఇచ్చాడు, కొంతమందికి మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, కొంతమందికి మంచి ఆ యొక్క మరి వస్తువులను ఇచ్చాడు, మెనీ అదర్ థింగ్స్. అలాగున దేవుడు కృపనిచ్చి, వీటన్నిటికంటే గొప్పది మనకు దేవుడు ఇచ్చింది ఏమిటి? ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యం. రక్షణ ఉంది, వెరీ గుడ్. రక్షణతో పాటు మనకు దేవుడు ఇస్తుంది దేవుడి వాక్యము, జీవవాక్యము. కనుక ఈ వాక్యము లేక ఒక్క పుస్తకము, ఒక్క దేవుడు, ఒక్క రక్షణ, ఒక్క విమోచన, ఒక్క రక్తము, ఒక్క నామము, ఒక్క సంఘము, ఒక్క శిరస్సు అయ్యున్న ఈ క్రీస్తు ఎంత కృపను ఈ భూమి మీద ఇస్తుంటే, ఇది లేక 1000 దేవుళ్ళు, 1,00,000 దేవుళ్ళు, కోట్ల దేవుళ్ళు కదా. ఒక్క పుస్తకం కాదు, 100 పుస్తకాలు. ఆ తర్వాత ఒక్క నామము కాదు, 100 నామాలతో ఎంత భయంకర బతుకుతున్నారు. పుట్టకు గుట్టకు దేవుళ్ళని తిరుగుతూ ఉన్నారు. ఎంత ధన్యులం మనం, దేవుడు మనకు ఇలాగున ఇచ్చాడు. కనుక వన్ ఫాదర్గా, ఒక తండ్రిగా ఆయన మనకుండి, ఆయన చిల్డ్రన్గా భూమి మీద కుల, మత, ప్రాంత, భాష, వర్ణ, వర్గ భేదాలు లేకుండా ఆయనలో కట్టబడుతూ ఈ ధన్యతను పొందుకున్నామంటే ఇది ఎంత భాగ్యం అండి. కనుక మీ లైఫ్లో ఏమి లేకపోయినా మీరు అస్సలు పట్టించుకోదు. మీకు దేవుని నామం ఎరిగిన కనుక కొన్ని లక్షల కోట్లు పోసినా కానీ ఈరోజు ఈ నామము దొరకకపోవచ్చు. కనుక అలాంటి గొప్ప నామములో దేవుడు మనకిచ్చింది ఈ భూమి మీద. మనం ఏం తింటున్నాం మనం కన్నా శ్రేష్టమైన పరమాన్న భోజనాలు తింటున్నారా? 5 స్టార్, 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్ హోటల్లోకి పోయి కూడా తిన్నా సరే, మరి లోకంలో దేవుడు ఒకటి చెప్తున్నాడు, మనిషి రొట్టె వలన మాత్రము కాదు, దేవుడి నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కనుక శరీరాన్ని పోషించుకోవటానికి మనము ఒకవేళ తక్కువగా మాట్లాడితే కుక్కలు కూడా పోషింపబడుతున్నాయి, పందులు పోషింపబడుతున్నాయి, గాడిదలు పోషింపబడుతున్నాయి, ఇంకా చాలా ఆలోచిస్తే క్రూర మృగాలు పోషింపబడుతున్నాయి, ఆకాశ పక్షులు పోషింపబడుతున్నాయి. లక్షల లెక్కబెట్టలే మనం ఆ యొక్క సముద్రాల్లో ఉండే జలచరాలను. వి కాంట్ కౌంట్ ఇవన్నీ కూడా లేదు మన దగ్గరికి. మరి వాటిని కౌంట్ చేస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కుంటారా కదా? సముద్రాల్లోకి పంపించి ఏమో చెప్పలేం, చేయొచ్చు. కనుక ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో డెవలప్ అవుతుంది. కనుక ఈ భూమి మీద ఉన్న పక్షులన్నీ కదా, ఇన్ని చెట్లకు నీళ్లు ఎవరు అన్నిటినీ పోషిస్తున్న దేవుడు. నీ పోషణ అది కాదు. నిన్ను దేవుడు అట్లా పోషించడానికి ఇష్టపడట్లేదు. నీవు ఒక చెట్టు దేవుడి పోలికలో లేదు, ఒక జంతువు దేవుడి పోలికలో లేదు, ఒక పక్షి దేవుడి పోలికలో లేదు, ఒక ఈ లోకంలో ఉండే పురుగు దేవుడి పోలికలో లేదు. We are in the image of God. మానవుడు మాత్రమే ఈ భూమి మీద ఆయన పోలికలో సృష్టింపబడ్డాడు. కనుక ఆయనకు ఆ యొక్క సింహము తలకాయ లేదు, ఆయనకు కోతి తలకాయ లేదు. ఆయనకు బాడీ మొండెమేమో మానవుడిగా కనిపిస్తూ తల కోతి తల, ఆ యొక్క సింహము తల ఇలాంటివి లేవు. అదంతా కూడా యానిమేషన్, అదంతా కూడా గ్రాఫిక్స్, అదంతా ఊహ, అదంతా కూడా. ఎందుకంటే భూమి మీద ఉన్న ఒక్కడు కూడా చూడలేదు అలాంటి జంతువుని ఇంతవరకు. కోతి తలగా ఉన్న నరుణ్ణి చూడలేదు. కనుక పులి, సింహమో తల, అదంతా కూడా మనుషుల్ని భ్రమపరచడానికి కల్పితం చేస్తే, దేవుడు అంటున్నాడు నువ్వు ఎవరి పోలికలో ఉన్నావు? దేవుడి పోలికలో సృష్టింపడ్డావు. సో దేవుడు ఆత్మ కనుక నీకు ఆత్మకు కావాల్సిన ఆహారమే ఈ వాక్యము. గట్టిగా చెప్పండి కొడదామా? ఎవడు వాక్యాన్ని బాగా వాళ్ళు ఈ లోకంలో బలంగా ఉంటారు. నీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు ఆత్మ పైన, తర్వాత ప్రాణము, తర్వాత శరీరం. కనుక శరీరాన్ని ఎంత తిని ఎంత బలిసినా మంచి ఆరోగ్యం ఉంటుండొచ్చే, కానీ నీ ఆత్మ దుఃఖంలో, నీ మనసు దుఃఖంలో, నీ మనసు వేదనలో, నీ ఆత్మ బంధకాల్లో, నీ యొక్క జీవితంలో వెలుగు లేకుండా బతుకుతావు. వెలుగు లేకుండా. కనుక ఏ కోతికైనా తీసుకెళ్ళి బుక్ ఇస్తే ఏం చదువుతుంది అది? నువ్వు చదవగలుగుతావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఆత్మవు గనుక, నువ్వు మానవ ఆత్మవు గనుక, తండ్రి అయిన దేవుడికి కుమారుడు గనుక నువ్వు కనుక ఆ దేవుడు, ఆ ఆత్మదేవుడు మనల్ని ఆయన వాక్యం చేత పోషిస్తాడు. సో వాక్యం నీకు అలాగుండాలి. వాక్యం రుచిగా లేదా నీకు? రుచిగా లేకపోయినా పర్వాలేదు, కానీ అది విషముగా మాత్రము, అది భ్రమపరిచే మోసంగా ఉండకూడదు.
కేవలం భూమి మీద కొద్ది మంది సేవకులు మాత్రమే ఈరోజు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అలాంటి యొక్క సంఘాల్లోనే మన సంఘం ఉండాలని, అలాంటి సేవకుల్లో నేను ఉండాలని కోరుకునేవాడిని తప్ప భ్రమపరిచి, మోసపరిచి, ఆ తర్వాత మనుషులను వంచి, మనుషులను తప్పుదారి పట్టిస్తూ చెవులకు ఇంపైన వాక్యము, దురద వాక్యముతో ఆ యొక్క మనుషుల్ని నాశనానికి తీసుకొని పోయే డూప్లికేట్ ఫుడ్ ఉంది ఈరోజు. దొంగ ఆ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళ కొరకు దేవుడు అబద్ధ ప్రవక్తలు అని పెట్టాడు దేవుడు. సో మనం అబద్ధ ప్రవక్తల చేతిలో పడ్డామంటే ఏదో శాపం తగలబడ్డట్టు మనకు. కనుక ఈరోజు ఆ యొక్క వేల లక్షల మంది పోతాంటే అడగండి ఒకరిని, వాడిని అడగండి, అడగండి ఒకరిని. కనుక నేను, ఆ తర్వాత తమ్ముడు ఉపేందరు, అలాగనే తమ్ముడు జాన్, మేము కిషోర్ అని ఒక అబ్బాయి ఇక్కడ ఇంతకుముందు చర్చ్కి వచ్చి మేము ఇక్కడ యాచారం పోతున్నాం. అక్కడ ఒక మందిరం, ఒక పాస్టర్కి సహాయం చేస్తున్నాం మనము. నేను అవి అయిపోయాక ప్రాజెక్ట్ దీని మీద చూపిస్తాను. మరి ఆ పాస్టర్ గారి మందిరం ఆగిపోతే, వాళ్ళ నాన్నగారు చనిపోతే, మరి ఆ పాస్టర్ గారు మన దగ్గరికి వచ్చారు, మనం సహాయం చేస్తామని అతను వెళ్ళాము. అక్కడంతా కూడా ఆ యొక్క సిమెంట్ బ్రిక్స్ ఇప్పించాము. మరి తమ్ముడు, ఆ తర్వాత సైలస్ కూడా, తర్వాత నేను మహేష్ కూడా వెళ్ళాం. అప్పుడు వెళ్తున్నప్పుడు అంతకుముందు ఆ యొక్క కిషోర్ అబ్బా చాలా ప్రశ్నలు అడుగుతుంటే జాన్ ఎన్నో మాటలు చెప్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఈరోజు రానట్టున్నాడు జాన్. మరి ఆ యొక్క మన డీకెన్ జాన్ అడుగుతుంటే నేను ఆశ్చర్యపోయాను. నేను ఉపేందర్ చాలా సీనియర్, ఉపేందర్ చాలా నేర్చుకున్నాడు, కానీ జాన్ నేర్చుకుంటే చాలా ఆశ్చర్యం. ఎన్ని ప్రశ్నలు వేస్తుంటే ఆ కిషోర్ కొన్ని జవాబులు దాటేస్తూ ఉన్నాడు. సో వాళ్ళు కూడా వాక్యం నేర్చుకుని. సో అప్పుడు నాకు అనిపించింది, మన చర్చ్ వాక్యం నేర్చుకొని ఈ యొక్క ఆత్మ ఖడ్గం చేత ఈ లోకంలో మనము అపవాదిని జయించగలుగుతాము. కనుక ఆ యొక్క సంఘము, మరి జాన్ మన సంఘంలో ఉండి అన్ని ప్రశ్నలు అడుగుతుంటే జాన్ ఎంత కీన్గా నేర్చుకుంటున్నాడా, నాకు చాలా మంచిగా అనిపించింది. మన ఒక డీన్గా, ఆ యొక్క డీకన్గా ఉండి. ఎందుకు నేనే మాటలు చెప్తానంటే, ఈరోజు నిన్ను గెలిపించేది వాక్యము, నిన్ను బలపరిచేది వాక్యము, నిన్ను స్థిరపరిచేది వాక్యము, నీ యొక్క తండ్రి నిన్ను దీవించేది వాక్యం. వాక్యం దేవుడు అయి ఉన్నాడు. కానీ దీని మీదే ఫోకస్ లేనప్పుడు ఇంకా వేరేది ఏమీ లేదు. కొన్ని చర్చెస్లో బ్రహ్మాండంగా మ్యూజిక్ ఉండుండొచ్చు, తప్పులేదు, వాళ్ళు పెట్టుకోవచ్చు, మనం దాని మీద అంతా ఫోకస్ చేయకపోవచ్చు. కానీ మరి ఈరోజు వాటి మీద కాక దేవుడు వాక్యం చెప్తుంది, వాక్యం మీద ధ్యాస పెట్టాలి. వాక్యం మీద ధ్యాస పెట్టినప్పుడు ఫస్ట్ నిన్ను నువ్వు కట్టుకుంటావు క్రీస్తులో, రెండవది నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు, మూడవది నీ యొక్క బంధువులకు నువ్వు ఒక బ్లెస్డ్ ఆ యొక్క లైట్గా ఉంటావు. అంతేకాదు నీ వెంట దేవుని సన్నిధి ఉంటుంది. కనుక ఆ యొక్క బైబిల్లో ఆ యొక్క ఆదికాండం 39 అనుకుంటా, యోసేపును బట్టి పోతీఫర్ ఇల్లంతా దీవించబడింది. ఒక ఐగుప్తుడి ఇల్లు, ఒక నిజమైన దేవుడి బిడ్డ అయిన యోసేపు, బానిస అయిన యోసేపు, స్లేవ్ అయిన యోసేపు, బండలు కడిగి కదా ఆ యొక్క పాకి పని చేయాల్సిన యోసేపును బట్టి పోతీఫర్ అనే ఇల్లు దీవించబడింది. బైబిల్ చెప్తుంది, ఇది నమ్ముతాను నేను వెళ్ళిన రోడ్లు, ఇక్కడ ఈ రోడ్డు చాలా డేంజర్గా ఉంది, ఇరుకుగా ఉందని ఆ రోడ్లో వెళ్తే ప్రార్థన చేస్తే రోడ్లు వేసాడు దేవుడు. మీరు నమ్ముతారా, మీరు నమ్మకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. నేను ఆ రోడ్లలో జరదాగా తిరుగుతున్నాను, హాయిగా తిరుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓఆర్ఆర్కి వెళ్తుంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ యొక్క విజయవాడ హైవే 6 ట్రాక్ చేస్తున్నారు, ఇక్కడ దాకా ఎల్బీ నగర్ దాకా. ఆ యొక్క మరి వనస్థలిపురం దగ్గర పనామా గోడౌన్ దగ్గర ఒక్క ఫ్లైఓవర్ వేస్తే చాలు, 20 నిమిషాల్లో వెళ్తున్నాం ఈరోజు ఓఆర్ఆర్కి, 20 మినిట్స్లో కదా. మహేష్ తర్వాత తమ్ముడు మంచి డ్రైవింగ్ స్పీడ్గా చేసే ఉన్నారు వీళ్ళు. వినయ్ కూడా 20 మినిట్స్లో ఎట్లుండేది ఒకరోజు 45 మినిట్స్, 1 అవర్ వెళ్ళేవాళ్ళం ఆ రోజు. దేవుడు మనం వెళ్తున్న దారులను కూడా దీవిస్తాడు తెలుసా. ఈవెన్ ఈ మేక్స్ అవర్ వేస్ గ్రేట్ వేస్. అలాంటి మంచి దేవుడు మనకంటున్నాడు, ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యం మీద నువ్వు శ్రద్ధ పెట్టు. ఎవరిని బతిమిలాడినా, ఎవరి కాళ్ళు పట్టుకున్నా, ఎవరిని దేహి అని అడిగినా, ఎవరి చుట్టూ నువ్వు తిరిగినా, ఎవరి కాళ్ళు పట్టుకున్నా, ఈరోజు దేవుడు అంటాడు, నీకు నేను ఇచ్చింది నీకు అర్థం కావట్లేదు. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యం అది. కనుక ఈ వాక్యం ఎవరికి వచ్చిందో వారికి వెలుగు వచ్చింది. ఈ వాక్యం ఎవరికి వచ్చిందో వారిలోకి దీవెనలు వచ్చినాయి. కనుక ఏ దేశాల్లోకి ఈ వాక్యం వెళ్ళిందో వాళ్ళ దేశాలు ప్లస్ అయిపోయినాయి. ఆ రోజు ఈరోజు ఇంకా దేశాలు కూడా ఈ వాక్యములని స్వీకరించని దేశాలు చీకట్లో మగ్గుతూ, పాపంలో, శాపములో, పేదరికములో, అనారోగ్యాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. సో ఇలాంటి మంచి వాక్యము మనం చాలా జాగ్రత్తగా సమయానుకూలంగా నేర్చుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యంలో మనము ఈ కాలంలో ఒక మెసేజ్ తీసుకున్నాం. అదేమిటనంటే, మొదట ఇశ్రాయేలు చిన్నది అని ఒకటి. ఇశ్రాయేల్లో పట్టబడిన చిన్నది, అది ఒక దేశపు సిరియా సైన్యాధికారిని మార్చి పారేసింది.
ఎంత పవర్ దేవుడు ఆ యొక్క చిన్న బిడ్డలో ఉంచాడు. త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద ఆ యొక్క పైట్నెస్ అంటే భక్తి ధర. రెండవది బైబిల్ చెప్తుంది, నేను చూపించినట్టుగా ఇక ఇశ్రాయేల్ చిన్న తర్వాత వెంటనే నేను కూడా చెప్పాను, షూనేము చిన్నవాడు. షూనేము చిన్నవాడు అంటే ఒక తల్లి ప్రార్థన చేస్తే ఆ యొక్క చచ్చిన బిడ్డ బతికాడు. ఎంతోమంది తల్లులు ప్రార్థన చేస్తే వాళ్ళ చచ్చిన బిడ్డలు బతుకుతారు, దేవుడు బతికిస్తాడు. ఎలీషా వచ్చి బతికించడం కాదు, యేసు వచ్చి బతికిస్తాడు. ఎన్ని ఇళ్లలోకి యేసు ప్రభు వెళ్తే చెప్తారు, అయ్యా వీడు తాగుబోతుగా ఉండే అని చెప్పి. మొన్న ఫోన్ చేస్తే నాకు ఎంత ఆనందం అంటే, నా అకౌంట్లో ఎవరో $1 మిలియన్ వేసినట్టు అంత నాకు ఫీలింగ్ వచ్చింది. $1 మిలియన్ అంటే ఎంత తెలుసా? నాకు తెలియదు. సరే అన్నానట్టుగా కనుక అనుకోండి, ₹1 కోటి అనుకోండి, క్యాలిక్యులేట్ చేస్తే $1 మిలియన్ ఎందుకో తెలుసా అండి? మన చర్చిలో ఇక్కడ వాక్యం నేర్చుకొని ఇక్కడ ఎక్సెల్ కాలేజీలో పనిచేసేవాడు. పాపం అతను ఎంత ఆ యొక్క స్ట్రక్ అయి ఉండేవాడు పాపం. అలాంటి సైదులు మన దగ్గరికి వస్తే పునుగోడులో నేరేడు చెర్ల దగ్గర మిర్యాలగూడ దగ్గర మన వాక్యం చెప్పాడండి. గట్టిగా చెప్పాలి కొడదామా? అలా ఆశ్చర్యపోయారంట. ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నావు? ప్రార్థన ఎంత బాగా చెప్తున్నావు. ఊరు ఒక 75 మంది మీటింగ్కి వస్తే ఊరు వినాలంటే సైదుల్ని ఎవరు మార్చారు? వాక్యం మార్చింది నేను కాదు. ఆ బిడ్డ వచ్చాడు ఆ యొక్క సండే స్కూల్కు, ఆ యొక్క బైబిల్ స్టడీకి వచ్చాడు కనుక ఎంత మార్పు అండి. సో బ్రతికించగలుగుతాం మనం. షూనేము స్త్రీ తనకు చచ్చిపోయిన కొడుకును కొన్ని గంటల తర్వాత బ్రతికించుకుంది. ఈరోజు పిల్లలు చచ్చిపోయి ఉంటాయి అంటే ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా చచ్చిపోయి ఉంటే తల్లి బతికించగలుగుతుంది. అంతేకాదు దాని తర్వాత ఫిలిప్పు చిన్నది అని చెప్పాను. ఫిలిప్పులో ఒక చిన్నది ఉంది, అది దయ్యాలు పట్టింది. దయ్యం పట్టిందంటే మరి ఏ పాపం పూతోని దయ్యం పడితే అక్కడికి ఎవరు వెళ్ళారు? దయ్యాన్ని రాజు విడిపిస్తాడా? దయ్యాన్ని సైన్యాధికారి విడిపిస్తాడా? దయ్యాన్ని ఎంఆర్ఓ విడిపిస్తాడా? ఆ యొక్క దయ్యాన్ని కలెక్టర్ ఎవడు వినిపిస్తాడు? దయ్యాన్ని డాక్టర్లు విడిపిస్తారా? ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు దయ్యం పట్టేట్టుంది అంటే ఫీజు వేస్తే కదా అట్లా వేస్తున్నారు. కనుక ఏం లేదు, ఈరోజు ఎవ్వరు విడిపించలేరండి. నన్ను దేవుడి సేవకుడు సువార్త ప్రకటించు అని పాదములు పర్వతముల మీద సుందరములైన, గట్టిగా చెప్పండి కొడదామా, ఓన్లీ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆ ఊరిలో ఫిలిప్పులో తిరుగుతున్నారండి. అవలాగాళ్ళు బేకారుగాళ్ళు మత ప్రచారం చేస్తారు, కన్వర్షన్ చేస్తారు. ఇదే కదా ఈరోజు, ఆ రోజు కూడా అదే, ఎప్పుడంతే భూమి మీద. కనుక భూమి శాపంలోకి వెళ్తుంది కనుక ఆ శాపంలోంచి కృపతో రక్షింపడాలి తప్ప ఆ రోజు కూడా అంతే మత మార్పిడి. ఆ యొక్క కల్చర్ వేరే కరెక్ట్ చెప్తున్నారు మనకు, కానీ ఆ యొక్క మరి కల్చర్ని సంస్కృతిని బోధిస్తున్నారు. తీసుకొని ఉతికి కొట్టిపట్టాను, బట్టలన్నీ చిరిగిపోయినాయి. పాపం పౌలు ఎక్కువ బట్టలు పెట్టుకునేవాడు కదా, ఎందుకంటే చిరిగిపోతాయి కనుక. మళ్ళీ ఒక బట్ట వేసుకొని వెళ్ళిపోయాడు, చింపి పారేయడం బట్టలు. పూతోను దయ్యమును ఒక చిన్న కుమార్తె. ఎంతమంది రోజు దయ్యాలు పట్టున్నారు. మీరు అనుకోవచ్చు అట్లా దయ్యాలు పట్టిన మాకేం కనిపించలేదు. ఏం కాదండి, ఇది పెద్ద దయ్యం పట్టలేదు. పిల్లలకి ఇది తీసేయండి, ఇది తీస్తే వాళ్ళు అన్నం తినరు వాళ్ళు కదండి. ఇది తీసేస్తే అన్నం తినరు వాళ్ళు, ఏం చేయరు. ఎందుకనంటే ఆ యొక్క కూతురుకి ఎందుకు దయ్యం పట్టి, తల్లికి పెద్ద దయ్యం పట్టి ఉంటుంది. అది ట్యాబ్లో చూస్తుంటుంది, ఇది ఫోన్లో చూస్తుంటుంది. కొనిస్తారు మరి, భర్తలు ఎందుకు కొనిస్తారు? ఇది సావలేక కొనిస్తారు, ఇక సావనేని ట్యాబ్ కొనిస్తారు, లేకపోతే ఫోన్లో. సో దయ్యం అంటే మీరు అనుకోవద్దండి జుట్టు ఎరబోసేసి నిమ్మకాయలు నోట్లో పెడితే కదా, ఇది కాదు దయ్యం. బైబిల్ చెప్తుంది అపవాది తంత్రములను మనం ఎరిగి ఉన్నాము కనుక. సో అలాగున ఆ రోజు పూతోను దయ్యం పడితే అది ఫిజికల్ మేనిఫెస్టేషన్. అప్పుడు విడిపిస్తే ఈరోజు ఎంతమంది ప్రపంచంలోనే ఈరోజు కాలిఫోర్నియాలో ఆ స్టేట్లో ఆ యొక్క స్క్రీన్ ఫ్రీ ఆ యొక్క టౌన్షిప్ ఒకటి తయారు చేశారు. మీరు గూగుల్ కొట్టి చూడండి, నేను అది చూశాను. ఆ ఊరిలో ఎవ్వరు కాలిఫోర్నియాలో, అమెరికాలో ఫోన్ వాడట్లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు తెలియకుండా వాడుతున్నారు. పిల్లలకు ఫోనే తెలియదు, అందరు పార్క్లో వచ్చి ఆడుకుంటున్నారు. వాళ్ళకు ఫోన్ తెలియకుండా పెంచుతున్నారు. ఎందుకంటే దీని ద్వారా ఎంత భయంకరం ఉంది. కానీ గూగుల్ కొట్టి చూసుకోండి, వస్తుంది మీకు కనుక. స్క్రీన్ ఫ్రీ సిటీ అని అదే టౌన్ ఉందన్నమాట. కాలిఫోర్నియా మాత్రం గుర్తుంది నాకు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున పూతోను దయ్యాన్ని సేవకులు విడిపించారు. ఈరోజు మనం కూడా అనేక దయ్యాలు. 4వది మేము చెప్పాను, బేతేలు బాలురు ఆ తల్లిదండ్రులు సరిగా పెంచితే కదా ఆ యొక్క భయంకరమైన గొడ్డెలుగలు అంటారు ఇక్కడ తెలంగాణలో. నాకు చాలా ఇష్టం ఆ వాక్యం, గొడ్డెలుగా అంటారు కదా. ఆంధ్రాలో ఏమంటారు? ఎలుగుబంటి కదా, ఎలుగుబంటి మంచిదే. 2 తెలుగులోనే చూడండి, ఎలుగుబంటి గొడ్డెలుగా అంటారు కనుక మంచిగా అర్థం కావటానికి మంచిగా ఉంటుంది. లేచి వచ్చి 42 డివైడెడ్ బై 2 ఈచ్
21 ప్లేట్స్. ఎంత ఘోరం! ఆ తల్లులకు ఏం మిగిలింది? పిల్లలు ఎగతాళి చేస్తుంటే, పిల్లలు గర్విష్ఠులైతే, పిల్లలు పోకిరి వాళ్ళైతే వాళ్ళని ఏం పెంచారు అక్కడ ఆ దేశంలో విగ్రహారాధన ఉంది బేతెల్లో, కనుక చీల్చి పడేసినాయి. కనుక ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను అంటే, ఈ మంత్ ఆఫ్ మే అనుకుందాం, ఇది వెకేషన్ లేకపోతే విరామ సమయం, సెలవుల సమయం కనుక లెట్ us ఫోకస్ ఆన్ చిల్డ్రన్. కనుక నేను అనుకోవచ్చు మీరందరూ కూడా ఏం చిల్డ్రన్, పాస్టర్లు ఎవరో కాదు కదండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీ అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు, మీ అక్కచెల్ల పిల్లలు ఉన్నారు, మీ బంధువుల పిల్లలు ఉన్నారు, మీ కాక పిల్లలు ఉన్నారు, మీ బాబాయి పిల్లలు ఉన్నారు. ఫోకస్ చేయండి. లేకపోతే దేవుడి వాక్యం ఎందుకు తీసుకొని, ఈ వాక్యం చేత నువ్వు బ్లెస్ అయ్యావంటే వాళ్ళకు బ్లెస్సింగ్ ఉంటేనే నువ్వు బ్లెస్సింగ్ వచ్చినట్టు. నీ వాక్యం నేర్చుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచి కారులో తిరిగితే అది బ్లెస్సింగ్ కాదు. అవి ఏవి లేనోడికి కూడా దేవుడు అన్నీ ఇస్తున్నాడు ఆ లోకంలో. నీకు బ్లెస్సింగ్ అంటే నువ్వు ఒక పిల్లల మీద ఫోకస్ చేయాలి, నీ పిల్లల్ని తీసుకొని రావాలి, ఆ తర్వాత ఇతర పిల్లల మీద. అది ట్రూ బ్లెస్సింగ్. ఎంతవరకు ఏ చెట్టు తన కాయను పండును తినదు, ఇంతవరకు దేవుడు నాటిన చెట్టు మీరు చూపించండి ప్రపంచంలో, విశ్వం కాదు ప్రపంచంలో. ఒక చెట్టు దగ్గరికి వెళ్తే దానికి 10 పండ్లు వస్తాయి, అది 2 తిని 8 మనకిస్తుంది. ఇంతవరకు ఒక్క ట్రైన్ చూపించండి. ఫలించుట ఇతరుల కొరకే మనము, నీ లైఫ్లో అది ఉండాలి. కనుక ఏ చెట్టు ఇంతవరకు దేవుడు అట్లా సృష్టించలేదు. ఏ నది దాని నీళ్లు అది తాగదు, అది ఇతరులకు ఇస్తుంది. ఏ బావి నీళ్లు అది తాగదు, అది మనకిస్తుంది. సో దేవుడు సృష్టించినవన్నీ అలాగే ఉన్నాయి భూమి మీద. దేవుడు స్థాపించిన పాస్టర్లు కూడా అలాగే ఉన్నారు. వేరే దొంగ పాస్టర్లు వాళ్ళు మింగుతుండొచ్చు, వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు దేవుని సేవకులు కాదు. వాళ్ళు దేవుడి సేవకులు అంటే ఇవ్వడమే. యేసు యొక్క రక్తపు బొట్టు ఆఖరికి ఇచ్చాడంటే ఆయన ఏం తీసుకెళ్ళాడు? ఆయన ఒక్క 100 గజాల స్థలం భూమి మీద తీసుకోలేదు, ఆయన ఒక సెంటు స్థలం తీసుకోలేదు. ఆయన ఈలోగా బాబాల్లాగా వందల ఎకరాలు ఆయన కబ్జా చేయలేదు. ఆయన కదా సీఎంలాగా వెళ్ళి కేసీఆర్ లాంటి సీఎం దగ్గరికి వెళ్ళి రూపాయికి 1 ఎకరం తీసుకోలేదు. ఆయన దొంగలు దుర్మార్గులు అలాగనే యేసు తన ఒంటి మీద బట్టతో పాటు బ్లడ్ కూడా ఆయన వదిలేసేసేసాడు. ఆలోచించండి. మదర్ తెరిసా ఏం తీసుకెళ్ళింది? హైడాస్ కట్టర్ ఏం తీసుకెళ్ళింది? ఆ తర్వాత మొన్ననే చూసాం ఆ చిన్నపిల్లలు కదా, అమీకార్ మైకేల్ ఏం తీసుకెళ్ళింది? ఆమె నథింగ్. కనుక గుర్తుపెట్టుకోండి, మన ధనమంతా పరలోకమే, మన ఆస్తి అంతా పరలోకంలో ఉంటుంది. హౌ బీ ఏ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండు, అప్పుడే నీ బ్లెస్సింగ్. కనుక ఆ బ్లెస్సింగ్ ఎవరు లాక్కోలేరు అండి, ఎవరు తీసివేయలేరు. కనుక ఆ యొక్క దొంగలించని ధనము కదా, వాడబారని ధనము, తుప్పు బట్టని ఇది. కనుక అంత మంచి దేవుడు అన్నాడు, పిల్లల మీద ఫోకస్ చేయి. నువ్వు మొక్కై వంగనిది మానై వంగదు. కనుక మనమే అనుకుందాం, మనం ఏడ వంగుతున్నాం, సరిగ్గా వంగలేదు కనుక అనుకోండి మీరు. కనుక మనలాగా పిల్లలు తయారు కాకూడదు, ఈ జనరేషన్ లాగాలంటే ఫోకస్ చేయాలి. కనుక ఈరోజు లాస్ట్ మెసేజ్గా మనందరం అపోస్తల కార్యం 12వ అధ్యాయం తీద్దాము. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో దేవుడు వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే, సంఘము స్థాపింపబడింది, యేసుప్రభు ఆరోహణమైపోయాడు. యేసుప్రభు 12 మంది శిష్యులు మత్తీయతో పాటు కొత్త శిష్యుని తయారు చేసుకున్నాడు ఇస్కరియోతు యూదా స్థలంలో. వాళ్ళు సంఘాన్ని మరి మంచిగా నడిపిస్తూ అనేకులు సంఘంలో చేస్తూ విస్తరిస్తుండగా, సంఘం వర్ధిల్లుతుండగా, సంఘము అది మహిమతో ముందుకు నడుస్తున్నప్పుడు ఆ సంఘము మొదటి శతాబ్దంలో యేసు తర్వాత కొన్ని ఏండ్లకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతకాలమైంది పరిపాలించి? 100 రోజులైందా? 100 రోజుల్లో స్త్రీలు బాగా తిరిగారా బస్సుల్లో? సరే, వాళ్ళ గోల వదిలిపెడదాం. సో కనుక 100 రోజులు మోడీ గారు ఎంత పరిపాలన, లాస్ట్ ఇక 3rd దీంట్లో కదండి, ఎంతో ఉంటుంది. సో నీకు ప్రతి దానిలో కూడా నీకు తెలుసు ఎంత సమయం వీళ్ళు పరిపాలిస్తారు. సో సంఘం యొక్క కాలము కూడా నీకు తెలియాలి. యేసు మరణించాడు, యేసు సమాధి చేయబడ్డాడు, యేసు తిరిగి లేచాడు. ఆయన ఆరోహణమైపోయాడు 40 డేస్కి. ఇక 50th డే 40 డేస్కి ఆరోహణాడు. 50th డే రోజు దేవుడు పెంతెకొస్తు రోజు పరిశుద్ధాత్మను కుమ్మరి. ఆ రోజు నుంచి కాలం ముందుకు వెళ్తూ ఉంటే ఈ సంఘము యొక్క శక్తి, ప్రభావము, సంఘం యొక్క మరి ఆధిక్యత, సంఘం యొక్క మహిమాన్వితమైన కార్యాలు, అనేకులు ఆకర్షింపబడి యూదులు క్రీస్తులోకి వచ్చేస్తున్నారు, యేసు ప్రభు సంఘంలోకి వస్తున్నారు. అలాంటి కాలంలో బైబిల్ చెప్తుంది గొప్ప హింస చెలరేగిందండి. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ సంఘం ఆ యొక్క మణిపూర్లో ఏం జరిగిందండి? మణిపూర్కి కారణం ఏంటంటే, మణిపూర్లో కేవలం క్రిస్టియానిటీని బట్టి, అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. కానీ అలాగున ఒక తీవ్రమైన హింస యెరూషలేంలో జరిగితే ఎక్కడోళ్ళు అక్కడ చెల్లా చెదరైపోయారండి, ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. అపోస్తులు మాత్రమే
యెరూషలేములో ఉన్నారు. వాళ్ళు వదిలిపెట్టలేదు. వాళ్ళు యెరూషలేములో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగించండి 12వ అధ్యాయంలో. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని, దాదాపు అదే కాలం అంటే హింసాకాలం కనుక, రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని, ఆనాటి రాజులకు, ఈనాటి అధికారులకు, ఈనాటి ప్రధానులకు ఒక్క ప్రాబ్లం ఎప్పుడూ ఉంటుంది. వాళ్లకు ఈ హేరోదు ప్రాబ్లం చెప్తాను. దీన్ని మీరు మంచిగా అర్థం చేసుకోవచ్చు. అదేమే ప్రాబ్లం అంటే, హేరోదు ఇది యూదయ దేశానికి, ఆ యొక్క ప్రాంతానికైతే అతడు అది సామంత రాజ్యం, అది ఇండిపెండెంట్ కాదు. అది ఆ రాజ్యము దేంట్లో ఉంది? రోమా సామ్రాజ్యంలో ఉంది. సో కనుక మన యొక్క తెలంగాణ స్టేటు ఇది ఒక కంట్రీనా లేకుంటే స్టేటా? స్టేట్ కనుక ఎవరి కింద ఉండాలి? సెంట్రల్ గవర్నమెంట్ కింద. ఇండైరెక్ట్గా మన ప్రధానమంత్రి వాళ్ళకి. అలాగున్న ఈ యొక్క యూదయ ప్రాంతము, హేరోదు పరిపాలిస్తున్న ప్రాంతం, అది ఇండిపెండెంట్ దేశం కాదు, అది సామంత రాజ్యం కనుక కప్పము కట్టి ట్యాక్స్ కట్టి ఇదిగో ఆ యొక్క రోమా సామ్రాజ్యం కింద ఉండాలి. కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా రోమా ప్రభుత్వాన్ని ఆ యొక్క దానికి వ్యతిరేకంగా ఉండకూడదు, దానికి ప్రతికూలంగా ఉండకూడదు, ఆ యొక్క సామ్రాజ్యానికి అనుకూలంగా ఉండాలి. లేదంటే వాళ్ళు రాజును మార్చి పారేస్తారు. అంత డేంజర్ కనుక ఈ రాజులు అది చూసుకోవాలి. ఎప్పుడు కూడా ట్యాక్స్ మంచి కడుతున్నామా వాళ్ళు అవన్నీ చెప్పి ఆ రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇది ఒకటి, మొదటిది. రెండవది, ఈ యొక్క ప్రాంతంలో మతం ఉంటుంది, కల్చర్ ఉంటుంది కనుక ఆ మతము కల్చర్కి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతినిధులుగా ఉంటారు. వాళ్ళకి ఏమన్నా ఇదైనప్పుడు ఏం చేస్తున్నాడు రాజు? ఏం చూస్తున్నాడు? ఆ ప్రాబ్లంతో ఇది వచ్చింది. రోమా ప్రభుత్వానికి మంచిగా ఫర్గా ఉన్నాడు, వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాడు, ట్యాక్స్ పంపిస్తున్నాడు, వాళ్ళకి మంచిగా ఉన్నాడు, సైన్యం కావాలంటే ఏది కావాలన్నా మంచిగా ఉన్నాడు కనుక వాళ్ళు బాగా. రెండవది, స్థానికంగా యూదులు, ఆ యూదుల మతాధికారులు, మత నాయకులకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే అనేకులు కన్వర్ట్ అయిపోతున్నారు. దేంట్లో కన్వర్ట్ అవుతున్నారు? వాళ్ళు యూదులు క్రీస్తులో కన్వర్ట్ అవుతున్నారు, క్రైస్తవులు అవుతున్నారు. అంటే ఆనాడు పెద్ద, ఈరోజు ఇంత క్రైస్తవులు, అది ప్రారంభం కనుక చాలా చిన్నది, కానీ చాలామంది క్రైస్తవులు అవుతున్నందుకు మతాధికారులకు మండుతుంది. ఏం చేస్తున్నాడు వీడు? హేరోదు రాజు అయ్యండి కదా. ఈరోజు కూడా అనేకులు కన్వర్ట్ అయిపోతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని డైరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చేయకపోతే కోర్టులో కూడా తీసుకెళ్ళేశారు కదా, మత మార్పిడి చట్టం కింద కేసు, అది మన కొట్టి పారేసేసారు. కానీ అలాగున హేరోదు రాజుకి సెగ తగులుతుంది. మతాంధ్ర వాళ్ళతో కూడా బాగుండాలి రాజు, ఈ మతాధికారులతో కూడా మంచిగా ఉండాలి. అటు వాడు కైసరు, సీజరు, ఆ యొక్క రోమా చక్రవర్తితో మంచిగా బ్యాలెన్స్ చేసుకోవాలి, లేకుంటే ఆడి సీటు పోతుంది వాడి యొక్క. కనుక ఇలా చూశాడు, వీళ్ళు చాలా మారిపోతుంటే ఏం చేస్తున్నాడు ఈయనని చెప్పి ఆ పరిస్థితుల్లో ఈ మతాధికారులను, మత సంబంధికులను, ఈ మత పిచ్చిగాళ్లను, ఈ యొక్క దేవాలయాన్ని పట్టుకొని వేలాడే ఆ యొక్క శాస్త్రులు, పరిసేయులు యొక్క వాళ్ళ యొక్క వర్గాన్ని, మత వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి ఏం చేశాడు తెలుసా అండి? ఖచ్చితంగా ఎవరిని పట్టుకోవాలి? అపోస్తులను పట్టుకోవాలి. కనుక ఒక అపోస్తుల్ని పట్టుకున్నాడు, అతని పేరు యాకోబు. తీసుకెళ్ళి ఏం చేశాడండి? ఆ యొక్క యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఖడ్గంతో చంపేసేస్తాడు, అయిపోయింది, నరికి పారేస్తాడు. కనుక ఈరోజు కూడా ఎంతోమంది అలాగున సేవకులు కనుక ఇప్పుడు ఒకప్పుడు అలాగున ఖడ్గముతో చంపించే అధికారం కానీ అది వాళ్ళకి అలాంటి రాజరికం అనుకునేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు చంపించాలంటే ఏం చేయాలి కదా, ఆయనలాగా ఒక డూప్లికేట్ తయారు చేయాలి, డూప్లికేట్ చేసేయాలి. ఆయనను దేనికి తీసుకెళ్ళాలి? ఆ యొక్క లిక్కర్ షాప్స్కి తీసుకెళ్ళాలి. లిక్కర్ షాప్స్ తీసుకెళ్ళి అన్ని సీసీ కెమెరాలో షూట్ చేయాలి, షూట్ చేసి చంపి పారేసి తాగి చచ్చిపోయాడని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు కోర్టు ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కనుక. ఆ రోజు అవసరం లేదు అలాగున. అరెస్ట్ హిమ్, కిల్ హిమ్, అంతే. అతన్ని బంధించండి, చంపేయండి, అది రాజా అధికారం కనుక. ఆ రోజు ఏం చేశాడు యాకోబు? ఆయన ప్రధాన శిష్యుడు యేసు ప్రభువుకి. అతడు అద్భుతాలు చేస్తూ, సూచక్రియలు చేస్తూ, యేసుతో నడుస్తూ, ఆ పడిపోయిన, కూలిపోయిన ఆ యొక్క శాపగ్రస్తమైన యూదా మతాన్ని వదిలిపెట్టి, యూదా మతంలో ఉన్న దరిద్రాన్ని ఎండగట్టి వీళ్ళు బయటకు వచ్చి ప్రభు మార్గాన్ని ప్రకటిస్తూ, మెస్సయ్యగా క్రీస్తును ప్రకటిస్తూ ఉంటే ఓర్వలేక మనుషులు కన్వర్ట్ అయిపోతుంటే, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మూగవాళ్ళు ఎవరైనా బాగుపడతారు. వీళ్ళు దేవుని శక్తి, దేవుని ఆత్మ వాళ్ళలో నివసిస్తున్నాడు కనుక వాళ్ళంతా కూడా అపోస్తులలో ఆ శక్తి దేవుడైతే ఇచ్చాడో దాంతో చేస్తున్న కాటికి పట్టుకొని చంపి పారేశాడండి. చంపినప్పుడు బైబిల్ చెప్తుంది, మనం ముందుకు వెళ్ళాలంటే ఇది యూదులకు చాలా ఇష్టంగా ఉంది. ఈరోజు టెర్రరిస్టులను చంపిన దానికంటే, వినండి మంచిగా, రికార్డు కూడా చేసుకోండి, టెర్రరిస్టులను చంపిన కంటే కూడా దేశాలు దేనికి సంతోషపడతాయి తెలుసా అండి? క్రైస్తవులను చంపితే సంతోషపడతాయి.
ఎందుకంటే టెర్రరిస్టులు వచ్చి కాల్చేసి వెళ్ళిపోతారు. కానీ ఆ యొక్క క్రైస్తవులు వాళ్ళు నిజ దేవుణ్ణి అంగీకరించి వాళ్ళ దేవుళ్ళని అంగీకరించరు, వారి యొక్క సంస్కృతిని అంగీకరించరు, వారి ఆచారాలను అంగీకరించరు, వారి పండగలు చేయరు. అది అందు గురించి సంతోషం. సచ్చాడు వీడని చెప్పి కదా ఆ యొక్క పాటలు కూడా పాడతారండి కదా. కనుక పాట ఎంత మంచిగా పాడిందండి కదా. ఏం పాట అది కనుక, పగిలింది పగడాలా అని పాడుతుందండి. ఇప్పుడు చెప్పండి, టెర్రరిజం చంపితే ఏం ఆనందం ఉండదు. టెర్రరిజం చంపితే ఎక్కడి నుంచి వస్తుందని ఆనందం? టెర్రరిజం చంపేస్తే అయిపోయా, వాడు ఆడు కాల్చాడు ఈ కాల్చాడు. కానీ ఒక దేవుడి సేవకుడిని చంపితే పాటలు పాడుకోవచ్చు. దిక్కు మాలిన లోకం, చీకట్లో బతుకుతున్న లోకము. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవతలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యొక్క మూఢ నమ్మకాలు, ఆటలలో ఉన్న దరిద్రాలు బయటకు వస్తాయి కనుక వాళ్ళని చంపితే పండగలు చేసుకుంటారు, పాటలు పాడతారు. కనుక బైబిల్ క్లియర్గా చెప్తుంది, యాకోబును చంపితే ఇశ్రాయేల్లో పండగ రోజు. సచ్చే యేసు ప్రభు శిష్యుడు. మళ్ళీ అదే సమయంలో యాకోబు చచ్చిపోతే, చంపబడితే శిష్యులు ఆనాడు క్రైస్తవులందరూ డిఫెన్స్లో పడిపోయారు. ఏమనుకున్నారంటే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులను ఎవ్వరు తాకలేరు, ముట్టలేరు, వాళ్ళకు స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుంది, జెడ్ ర్యాంక్ లాగా దేవదూతలు కాపాడుతూ. అంటే యేసు ప్రభు ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు చూడండి. ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు సేఫ్టీ, భద్రత దేవుడు ఆయన చదవమ్మా, తోడేళ్ల మధ్యలకు పంపినట్టు, గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను, కనుక పాముల వలె వివేకులను పావురముల వలె. చాలండి, దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యాలన్నీ మీకు తెలుసు కానీ రెఫరెన్స్ చెప్తున్నాను. దేవుడు చెప్తున్నాడు, యాకోబుకు కూడా నేనేం స్పెషల్ ప్రొటెక్ట్, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది కనుక ఆ యొక్క మబ్బులోంచి తొలగిపోయారు ఎవరు? సంఘం. కానీ ఈయనైతే చావడు, ఇతన్నైతే చంపలేరు అనుకున్నారు. అంతకుముందు స్టెఫెన్ చంపేశారు. స్టెఫెన్ రాళ్ళు పెట్టుకొచ్చినప్పుడు స్టెఫెన్ అపోస్తులుడు కాదు కదా, యేసుతో నడిచినవాడు కాదు కదా, యేసు ప్రభు 12 మందిలో. కనుక స్టెఫెన్ కొట్టేస్తే, చంపేస్తే ఏం కాలేదు. కానీ ఇతన్ని చంపలేరు. ఎవరిని? 12 మందిని చంపలేరు. అపోస్తులని ఒక రాంగ్ ఆ యొక్క నమ్మకం వాళ్ళలో ఉంటే దేవుడు యాకోబును అప్పచెప్పేసేసాడు. అయిపోయింది, తల నరకబడింది యాకోబుది. కనుక అందరూ ఇంకా అపోస్తులు అమ్మో ఇంకెవరు కూడా ఇలాగున భద్రంగా ఉండలేరని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. కనుక అలాంటి తప్పుడు ఇది, ఈయన చావడు, వీడిని చంపలేరు, ఎప్పుడూ లేదండి. కనుక ఆయన అంటున్నాడు, ఎవడైనా తను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకున్న రోజే చచ్చిపోయావు. నువ్వు ఏ రోజు చచ్చిపోతావు కాదు, నువ్వు ఎత్తుకున్న రోజే చచ్చిపోతావు. దానికి నేను పెద్ద ఉదాహరణ. కోవిడ్లో డాక్టర్లు పనిచేశారు. ఎంతమంది డాక్టర్లు చనిపోయారండి? చాలామంది డాక్టర్లు చనిపోయారు. నేను చనిపోతానా బతుకుతానని కోవిడ్లో డాక్టర్స్ పనిచేయలేదు. వాళ్ళే కనుక వాళ్ళు దిగాలి. 100 ఫోటోలు ఉన్నాయండి నా దగ్గర. ఆ యొక్క ఫోటోతో ఒక ఫ్రేమ్ తయారు చేశారు, ఇప్పటికీ ఉంది నా దగ్గర. మాస్క్తో తయారు చేశారు, అది కూడా. ఆ మాస్కులు అందరి ఫోటోలు అండి. అది ఎంత బాధేసింది ఆ రోజు చూసి. మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఆ యొక్క తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలతో ఉంటే ఏదో ఒక రోజు ఒకవేళ ఎంత డేంజరస్ రోగాలు. కనుక వాళ్ళు కోవిడ్లో డాక్టర్లు ఇంట్లో కూర్చుంటే ఎట్లుండేది కాదండి. అలాగూ మీరు సేవకుల ప్రాణం కూడా అంతే. అది ఏ రోజు పోద్దో కాదు, సిలువ ఎత్తుకున్న రోజే. కోవిడ్ వచ్చిన రోజు ఆ యొక్క డాక్టర్ గ్లౌజులు వేసుకొని ఏం కాదు, ఏ రోజైనా కావచ్చు, బట్ వాళ్ళు రక్షించడానికి ముందుకెళ్ళారు. ఎంతమంది డాక్టర్ల ప్రాణాలు పోగొట్టుకున్నారండి. సో అలాగ డాక్టర్లకి ఆ ప్రొఫెషన్లో ఉంటే ఇక దేవుడి సేవకులదేంటి. కనుక యాకోబు చనిపోతే ఏమీ కూడా అపోస్తులందరూ యెరూషలేము వదిలి పారిపోలేదండి, యెరూషలేములోనే ఉన్నారు. సేవ కొంచెం తగ్గింది, సేవ చేస్తున్నారు. చూస్తుంటుంటే ఈ యొక్క యాకోబును చంపినందుకు అక్కడక్కడ ఏం చేసి ఉంటారంటే యెరూషలేములో టపాసులు కాల్చి ఉంటారు కదండి. పాకిస్తాన్ మీద గెలవంగానే ఇక్కడ ఏం చేస్తారు? టపాకాయలు కాల్చు. ఏదో ఒక ఆనందం, తప్పులేదండి కదా. కానీ ఎవరు కాలిపోయినా నారాయణ చైతన్య వాళ్ళైతే ఇప్పుడు కాలుస్తుంటారు. అవి ఎక్కడి నుంచి వస్తాయా ర్యాంకులు? ఆ దరిద్రం నాకైతే తెలియదు. మా ఇంటి చుట్టూ అన్ని కాలేజీలే కనుక రిజల్ట్ రాగానే కాలుస్తూ ఉంటుంటారు. అలాగున ఆనందం లేండి. కనుక యెరూషలేములో యాకోబు చంపబడితే ఉత్సవాలు జరుగుతున్నాయి. శాపగ్రస్తులు వాళ్ళు కనుక అలా. అప్పుడు ఈ సమాచారం తెలుసుకొని ఏరేదో చేశాడు, పేతురును కూడా బంధించాడు. అసలు పేతురునే, అరే పేతురు ఫస్ట్ అంట కదా, ఇళ్ళలో పెద్ద లీడర్ అంట కదా, 3 పెద్ద లీడర్లే. కనుక పేతురుని తీసుకొచ్చి
చెరసాల్లో పెట్టేసేసారు. చెరసాల్లో పెడితే ఆ మాటలు చదివి నేను ముగిస్తాను. దయచేసి మన సబ్జెక్టులోకి వస్తే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం తీయండి. పేతురును చెరసాల్లో పెట్టినప్పుడు, చెరసాల్లో బంధించినప్పుడు బైబిల్ మంచిగా రాస్తుంది. అది పారాఫ్రేజ్ చేయకూడదు కనుక నేను చదువుతాను చూడండి. యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించిన ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాను. ఆ దినములు పులిసి అని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ ప్రజలకు అతని దేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉంటకు 4 చతుష్టముల సైన్యములను అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను అని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క హేరోద్ అనే క్రూరుడు వీడు హేరోద్ యాంటిపాస్ 1 వీళ్ళ నాన్న హేరోద్ ద గ్రేట్. వీడి కాలంలోనే యేసుప్రభు పుట్టాడు. ఇలా తండ్రి కాలంలో వాడు నరమేధం 2000 మందిని చంపేసేసాడు, పిల్లల్ని. వాడు భార్యలు 3 భార్యలను చంపాడు, కొడుకులను చంపినాడు. ఈడే యాంటిపాస్ బతికిపోయాడు, వాళ్ళ నాన్న చంపేస్తాడు. ఇప్పుడు ఎవరైనా తండ్రి కొడుకుని చంపితే ఎట్లుంటుందండి? అట్లాంటి దుర్మార్గులు పరిపాలించారు ఈ లోకంలో అనేకులు. రాజ్యం కొరకు, సింహాసనం కొరకు, అధికారం కొరకు. ఈ యాంటిపాస్ 1 అనే ఈ యొక్క అగ్రిప్పా 1 అనేవాడు, హేరోద్ పేరు అగ్రిప్పా 1 వీడు. ఈ అగ్రిప్పా 1 హేరోద్ అనే వాళ్ళ హేరోద్ ద గ్రేట్ వాళ్ళ కొడుకు వీడు తండ్రిలాగానే ఎవరినైనా చంపాలంటే ఏమీ లేదండి కదా. తండ్రి మర్డర్ అయితే కొడుకు ఏం చేస్తాడండి? కోళ్ళు కోసుకుంటూ కూర్చుంటాడా? ఆడేందుకు కోళ్ళు మేకలు కోస్తాడు, ఆడు మనుషుల్నే చంపుతాడు. సో తండ్రి హేరోదు వాడు మర్డరర్, వాడు భయంకర. కొడుకు అగ్రిప్ప, వీడు ఇక్కడ రాయబడ్డవాడి పేరు అగ్రిప్పా 1 వాడు కూడా అంతేనండి. ఎవరిని చంపాలన్నా వెనదీసేలేదు. కనుక వాడు ఏం చేశాడు? పేతురుని చెరసాల్లో వేసేసాడు. వేసేసి తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి, ఇదిగో ప్రజలను మారుస్తున్నా, కన్వర్ట్ చేస్తున్నా ఈ పేతుర్ని, ఇదిగో నేను ఈరోజు కత్తి పెట్టి కట్టించాను. ఓపెన్గా అందరి ముందు నరికే వార్తల చేయొచ్చు. కానీ ఎందుకు చేయలేదండి ఆయన? ఎందుకు చేయలేదంటే ఇక్కడ రాయబడ్డట్టు మనం చూస్తే 3 కారణాలు. ఒకడు, ఆనాడు ఈ యొక్క హేరోద్ అనేవాడు యూదులందరికీ ఏం తెలియజేయాలనుకుంటే తెలుసా? నేను చాలా భక్తి గలవాడిని, నేను బిస్మిల్లా, నేను చాలా భక్తి గలవాడిని, అమ్మతోడు నేను చాలా ఎందుకంటే పులియని రొట్టెల పండగలో నేను చంపట్లేదు. పండగప్పుడు చంపుతారా అండి? కదా. ఇప్పుడు మనం ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, తినేటప్పుడు కొట్టుకోవచ్చా? తినేటప్పుడు కొట్టుకుంటే ఎట్లుంటుందండి? 3 మంచిగా ఉండదు కదా. తిన్నాక కొట్టుకోవచ్చు, చాలామంది తిని కొట్టుకుంటారండి. కనుక కనీసం ఫుడ్ తినేటప్పుడు అంటారు కానీ జర నెమ్మదిగా తిని ఏంది అని కదా. కనుక ఒక అన్నం తినేటప్పుడే మనం నెమ్మదిగా తినాలనుకుంటే, అలాంటిది ఒక పండగలో ఒక పేతురనే యూదుని చంపితే నేను అలాంటి చంపేవాడిని కాదు, నేను మంచి భక్తిపరుణ్ణి. పులియని రొట్టెల పండుగ వాళ్ళ యొక్క 2వ పండుగ, యూదుల యొక్క 2nd ఫెస్టివల్. అది ఒకటి. రెండోది, వీడు ఎందుకు చంపలేదంటే ఇమ్మీడియట్గా పట్టుకున్నాడు, దొరికిపోయాడు కదా. ఆ యొక్క పేతుర్ని చంపితే అల్లరి రేగచ్చు, పెద్ద అల్లరి రేగచ్చు. ప్రవీణ్ పగలా గారిని ఆ రోజు ఆ యొక్క రాజమండ్రికి ఆ యొక్క డెడ్ బాడీని తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్ దగ్గర మీరు చూసారా లేదండి, వేల మంది వచ్చేసేసారు. ఆ రోజు రాజమండ్రి జామ్ అయిపోయింది ఆ రోజు. కనుక మనకు హక్కు ఉంది, అధికారం ఉంది కనుక. సో ఆనాడు అంత పెద్ద రాజులు, క్రూరులు పరిపాలిస్తున్నా ప్రగ్లింగ్ని కంట్రోల్ చేయడం ఒక్కోసారి కాదు. కనుక ఇప్పుడు నేను పేతును చంపితే అల్లరి రేగిందనుకో, ఇటు పండగ పాడు, ఇటు అల్లరితో మొత్తం అని చెప్పి వాడు రెండోది అందు గురించి ఆపేశాడు, అందుకని చంపలేదు. ఇక మూడోది వాడు ఎందుకు చంపలేదు అని అంటే బైబిల్ ప్రకారము వాడు తను చంపింది చాలా గొప్ప, అతనికి రేటింగ్స్ తీసుకొని రావాలని. అంటే నేను ఎంత యూదా భక్తి కలిగిన వాడిని, యూదా సంఘాన్ని, యూదా మతాన్ని, యూదా దేవాలయాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చూడండి. ఒక యూదా మతానికి అధిక వ్యతిరేకంగా పేతురుని నేను చంపానని వాడు గొప్ప రేటింగ్స్ వెళ్ళటానికి ఎప్పుడు చేయాలి? పండగ అయిపోయినాక చేయాలి కదండి. పండగ అయిపోయినాక చేయాలి. ఎందుకంటే పండగలు అందరూ పండగ సందడిలో ఉంటారు కనుక దీని పెద్ద న్యూస్ పట్టించుకోరు కనుక. ఎందుకంటే వాళ్ళు షాపులు తిరుగుతూ ఉంటారు, ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ కదా. ఓ ఈ షాప్లోకి ఆ షాప్లోకి వస్తుంటే పేతురు చనిపోయాడని న్యూస్ వస్తే ఏముండదు, ఆ తర్వాత అంటారు. ఎందుకంటే మనుషులకు జనరల్గా పండగల్లో వేరే ఫోకస్ చేయరు కనుక వాడు ఆలోచించి చంపలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు అందరికీ తెలుసు కానీ నేను ముగిస్తాను. ఒక్క మాట పెట్టుకోండి. ఈ లోకంలో అధికారులు వాళ్ళు చాలా జ్ఞానయుక్తంగా, ఈ లోకంలో తెలివిగా మతాన్ని సపోర్ట్ చేస్తూ మార్గమైన క్రీస్తును చాలా భయంకరంగా వ్యతిరేకిస్తారు వాళ్ళు. అది కళ్ళారా చూస్తున్నాం ఆనాటి నుంచి. ఈరోజు మన దేశ అధికారులు, ప్రధానులు ఎవరున్నా వీళ్ళు వాళ్ళ యొక్క మతాలకు వాళ్ళు వంతాసు పలుకుతారు, వాళ్లకు అండగా ఉంటారు. బయటికి ఎన్ని మాట్లాడినా లోపల మాత్రం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అది వెలుగు, మనది చీకటి
కనుక ఆ యొక్క చీకటి వెలుగును ఎప్పుడూ వ్యతిరేకిస్తుంటుంది. కనుక బయటికి ఎంత మాట్లాడినా కానీ లోపల వాళ్ళకు ఉండదు. కనుక నాలాంటి సేవకుడు అందు గురించి ఎన్నడూ వాళ్ళని ఆశ్రయించాడండి. అవసరం లేదు, నా ప్రభువు నన్ను కాపాడతాడు, ఎన్నడూ అవసరం లేదు. ఎందుకో తెలుసు, వాడు ఎంతైనా సరే హీ బిలాంగ్స్ టు ఒక కనుక అంతే. కనుక మొన్న ఎవరో ఆ యొక్క నిజామాబాద్ నుంచి ఒక అతను తన యొక్క కూతురిదో లేకుంటే ఏదో కార్డు తీసుకొని పోతుంటే కదండి, ఒక బస్ స్టాండ్లో ఏం చేశారు, అక్కడ ఒక పోలీస్ ఏం చేశాడంటే పట్టించి ముక్కు నేలకేసి రాసి ఆ కరపత్రాలను చింపించాడండి. అతని మీద ఇప్పుడు కేసు అవుతుంది కనుక చేస్తే కూడా. ఒక పోలీస్ అయ్యుండి అతడు ఆ యొక్క కరపత్రాలను, నువ్వు ఎంత తప్పండి అంటే అధికారంలో ఉన్నావు, కానీ నువ్వు పోలీస్కి అధికారం ఇచ్చినప్పుడు నిన్ను హిందూ పోలీస్గా పెట్టుకోరు, ముస్లిం పోలీస్గా పెట్టుకోరు, క్రిస్టియన్ పోలీస్గా పెట్టుకోరు, పోలీస్ ఫర్ ద స్టేట్ పెట్టుకుంటారు. అందరూ సమానంగా ఉండాలి. ఆ దుస్తుల్లో ఉంటే ఒక అబ్బాయి మంచిగా, ఇప్పుడు ఇక్కడ మన చర్చిలో యవనస్తులు చాలామంది ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి రాస్తారు, అలాంటి ఒక అబ్బాయి పెట్టాడు పోస్ట్, నాకు చాలా నచ్చింది. ఆ యొక్క పోలీస్ అధికారులకు ఆ పోస్ట్ పెట్టాడండి యూట్యూబ్లో. ఆలోచించండి, ఒక పోలీసు దుస్తులు వేసుకొని అక్కడ ఏ తప్పు చేయలేదు, అధికారం మనకు హక్కు ఇచ్చాడు పంచుకోవటానికి కదా. అప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి పల్లీలు అమ్ముకోవడం ఎట్లనో ఎవరికి స్వేచ్ఛ, నువ్వు పల్లీలు ఇక్కడ అనకూడదు, ఎందుకంటే అది భారతదేశంలో. వాడు అలాగున్నే ఒక కరపత్రం ఇస్తే తప్పులేదు, నువ్వు తీసుకొని కరపత్రం చింపి కళ్ళ ముందే పడేసాయి. కానీ అతన్ని ఫిజికల్గా అటాక్ చేయడానికి కానీ హక్కు లేదు. కనుక అలాగున అక్కడ ఉన్న పోలీసు ఏం చేశాడని కనుక నేను చెప్తాను, ఎవ్వడి సహాయం మనకు అక్కర్లేదండి. కనుక బైబిల్ చెప్తుంది, హేరోదు అనేవాడు పేతురుని చంపడానికి సిద్ధపడుతున్నప్పుడు ఇక తెల్లవారి బయటికి తీసుకొస్తాడన్నప్పుడు సంఘం ఏం చేసిందో చూడండి, ఒక్క మాట చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. గట్టిగా చెప్పండి కొడదామండి. బైబిల్ చెప్తుంది, సంఘము ఆ యొక్క రాజ్యంతో పోరాటానికి తన ఆయుధం పేరు ప్రార్థన. సో మనందరికీ ఆయుధాలు ఉంటాయండి, ప్రతి వాళ్ళకి ఆయుధాలు ఉంటాయి. కనుక దేవుడు అంటున్నాడు, ఈరోజు ఒక్కొక్కళ్ళకి, ఈరోజు టెర్రరిస్టులకైనా దేశాలకైనా రాజ్యాలకైనా ప్రతి వాళ్లకు ఏదో ఒక ఆయుధం ఉంటుంది కదా. మరి సంఘానికి ఇచ్చిన ఆయుధం ఏంటి? ప్రార్థన. సో సంఘం ఏం చేస్తుంది, అక్కడ రాసిన మాట అత్యాసక్తితో అంటే ఆ యొక్క గ్రీకులో అది ఎక్టోనోస్ అనే ఒక మాట వాడారండి. దానికి స్ట్రెచ్ అవుట్ అన్నమాట, పూర్తిగా ఎంతవరకు మనమైతే అంటే ప్రయాసపడి సాగదీసుకోగలుగుతాం అని ఆ మాటకు అర్థం ఉంది. అనంటే ఆలోచించండి, మన జీవితాలలో ప్రార్థన అనేది, ఇక్కడ అత్యాసక్తి అనేది తెలుగు మాటకి ఏమీ కూడా సరిగ్గా లేదండి. అత్యాసక్తి కాదు, అత్యాసక్తి అంటే తన శక్తికి ఎంతవరకు కూడగట్టుకొని. ఇప్పుడు మనం ఒక పెద్ద బరువు లేపాలి, ఎవ్వరూ లేరు, ఖచ్చితంగా లేపాలంటే ఏం చేస్తామండి, శక్తి అంతా కూడగట్టుకొని. ఎందుకంటే అక్కడ మన కాలో లేకపోతే మన బిడ్డ యొక్క ఏదో ఒకటి ఇరుక్కుంది అనుకోండి, ఎవ్వరూ లేరు, శక్తి అంతా కూడగట్టుకొని దాన్ని తీసుకు, ఎందుకంటే విలవిల ఆడతారు. అలాగున సంఘము పేతుర్ని చెరసాల్లో వేస్తే విలవిలలాడుతూ తన శక్తి అంతటిని కూడగట్టుకొని ప్రార్థన చేస్తుంది. అట్లా ఉంది గ్రీకులో ఆ మాటకు అర్థం. సో వాళ్ళు ఇక ప్రార్థన తప్ప దేన్ని కాదండి, వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు ఈరోజు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. సంఘం ఆ రోజు ఆ యొక్క మినిస్టర్ దగ్గరికి, సంఘం ఎమ్మెల్యే దగ్గరికి, సంఘం ఎంపీపీ దగ్గరికి, సంఘము ఇంకొక ఆ యొక్క నాయకుడి దగ్గరికి వెళ్ళలేదండి. సంఘం ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థనలోకి వెళ్ళింది. సంఘంని నడిపించేవాడు రాజు కాదు, సంఘాన్ని నడిపించేవాడు రాజులకు రాజు. గట్టిగా చెప్పండి కూడా, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆయన తెలుసు కనుక వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరికీ తెలిసి ఇది ఒక సండే స్కూల్ కథలాగా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఏం చేశాడు, పరలోకం నుండి దూతని పంపాడు. ఆ దూత వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు, నిద్రపోతుంటే లేపాడు. లేపి ఏం చేశాడు, నడుము కట్టుకో, చెప్పులు వేసుకున్నాడు మంచిగా కదండి. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆ ద్వారాలన్నీ కూడా మొదటి కావలి వారు, రెండవ కావలి వారు దాటి ఇనుప గుమ్మము, ఇనుప గవిని, స్ట్రాంగెస్ట్ ఆ యొక్క మరి డోరు లేకపోతే ఎంట్రన్స్, అది కూడా తెరుచుకున్నాక పేతురుని అలాగనే తీసుకొచ్చేసాడు. పేతురు ఏమనుకుంటున్నాడంటే ఇది దర్శనం అనుకుంటున్నాడు. ఎందుకనంటే పేతురు ఆయన కూర్చొని ఆలోచిస్తూ దుఃఖపడుతూ ఏడుస్తూ కదా, తింటూ ఉన్నప్పుడు పెడతారు కదా జైల్లో అయినా కాదండి, అతను ఎప్పుడు దేవుని దూత వచ్చాడు, నిద్రపోతున్నప్పుడు వచ్చాడు. కనుక నిద్రపోతున్నప్పుడు ఎవరు వచ్చారో మనకు తెలుస్తుందా? తెలియదండి కదా. నిద్రపోతున్నప్పుడు అక్కడ జరిగే సంభవాలు ఏమన్నా ఇమ్మీడియట్ క్యాచ్ చేస్తామా? చేయలేము. కనుక అతడు లేచినా కానీ కళ అనుకుంటున్నాడు, దర్శనం అనుకుంటున్నాడు. కొంత వీధిలోకి వచ్చేసిన తర్వాత
అప్పుడు ఆ దేవదూత వదిలేసేసిన తర్వాత అర్థమైంది, ఇది కల దర్శనము కాదు, దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడని ఆ యొక్క పేతురుకి స్పష్టంగా అర్థమై ఏం చేశాడు, మనం భాషలో స్పృహలోకి వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అతడు యెరూషలేములో ఒక ఇల్లు గుర్తొచ్చింది. ఆ ఇల్లు, ఆమె పేరు మరియా అంటారు. ఆ మరియా ఇంటికి ఎందుకు మరియా ఇంటికి వెళ్తారంటే, రెగ్యులర్గా మరియా ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది, రెగ్యులర్గా మరియా ఇంటిలో రొట్టె విరుస్తుంటారు, రెగ్యులర్గా మరియా ఇంటిలో వాక్యం చెప్తూ ఉంటారు, రెగ్యులర్గా మరియా ఇంట్లో రోగులను బాగు చేసిన స్థలం అదే. బికాజ్ ఆమె ఇచ్చింది, ఆమె తనకి. కనుక యూదులకు ఎక్కడ కూడా ఆ యొక్క ఆలయం లేదు. ఇప్పుడు పేతురుని చెరసాల్లో పెట్టారు కనుక వీళ్ళంతా వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేస్తా అంటే అప్పుడు దేవాలయంలో ఒప్పుకుంటారా? ఎందుకంటే వాళ్ళు పట్టుకొని చంపుతున్నారు కనుక. సో వాళ్ళకు టెంపుల్ లేదు కనుక వాళ్ళకు దేవాలయము లేదు ఆ రోజు. కనుక బైబిల్ చెప్తుంది, ఈ మాట ఒకసారి రౌండ్ చేసుకోండి మీరు ఒకసారి. సంఘమైతే అని ఉంటుంది చూడండి, పేతురు చెరసాల్లో ఉంచబడేను, సంఘమైతే దాన్ని రౌండ్ చేయండి. నేను ఒక్క నిమిషం చెప్పి ముందుకు వెళ్తాను, ఎందుకంటే మనలాంటి చర్చెస్లో తెలుసుకోకపోతే ఎక్కడ ఉండదు, ఆ మాట కూడా మార్చుకుంటారు. సంఘమైతే, సంఘము అనే దానికి మీరు ఈజ్వల్ రాసుకోండి, సంఘంకి ఎదురుగా రాసుకోండి. సంఘము అంటే చర్చ్ అని ఇంగ్లీష్లో రాసుకోండి, జస్ట్ రాసుకోండి. ఒక్క నిమిషం ఒక స్కూల్ టీచర్ లాగా చెప్తున్నాను అనుకోండి. సంఘము ఈజ్ ఈక్వల్ టు చర్చ్, ఇంగ్లీష్లో CHURCH చర్చ్ అని రాసుకోండి. సంఘంకి ఎదురుగా చర్చ్ అని రాసుకోండి. రెండవ దాని కింద టెంపుల్ అని రాయండి. టెంపుల్ అని ఆ యొక్క టెంపుల్ కాదు, దేవాలయం అని రాయండి. మొదట సంఘము, దాని కింద దేవాలయం. సంఘం అంటే ఇంగ్లీష్లో చర్చ్. రెండోది దేవాలయం అని రాయండి. దేవాలయానికి ఈజ్వల్ పెట్టి దానికి టెంపుల్, దేవాలయానికి టెంపుల్, TEMPL టెంపుల్. దేవాలయం అంటే టెంపుల్ ఇంగ్లీష్లో. మూడోది రాసుకోండి మందిరము, మందిరంలో దానికి ఈజ్వల్ టు శాంక్చురీ. మీకు ఆ వర్డ్ తెలియకపోతే గూగుల్లో చూసుకోండి, డిక్షనరీ. శాంక్చురీ, మందిరం అంటే శాంక్చురీ. 3 వర్డ్స్ చెప్పాను నేను, సంఘము, దేవాలయము, మందిరం. సంఘం అంటే చర్చ్ ఇంగ్లీష్లో. సో చర్చ్ ప్రేయర్ చేస్తుందంటే బిల్డింగ్ ప్రేయర్ చేస్తుందా అండి? కాదు. చర్చ్ అంటే మళ్ళీ రాసుకోండి, బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క శరీరము. ఆ యొక్క యేసును నమ్మిన యొక్క విశ్వాసుల సమూహాన్ని చర్చ్ అంటారు. విశ్వాసుల సమూహాన్ని, అసెంబ్లీ ఆఫ్ బిలీవర్స్ ఈజ్ కాల్డ్ చర్చ్. మనందరం కూడుకున్నాం కనుక ఇది చర్చ్, ఈ బిల్డింగ్ కాదు కనుక. అందుగురించి రెండోది రాశాను, దేవాలయం అంటే టెంపుల్, దేవుడు నివసించే ఆలయం కడతారు. అది రాళ్ళతో కట్టచ్చు, అది చక్కగా వెండి బంగారాలతో కట్టచ్చు. సో దేవాలయం ఈజ్ ఈక్వల్ టు టెంపుల్ కనుక. మూడోది మందిరం అంటే శాంక్చురీ కనుక. ఎన్నో మందిరాలు ఉంటాయి కనుక, రకరకాల మందిరాలు ఉంటాయి కనుక. ఈరోజు మనం వెళ్తే మందిరం అని అంటే ఒక ఎగ్జిబిషన్లో కూడా ఉండొచ్చు అది, లేకపోతే ఒక మనం చెప్పాలంటే ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం ఉంది కదా, దాంట్లో కూడా శాంక్చురీ లాగా పెట్టి అనేక పెడతారు. సో మందిరము, దేవాలయము, సంఘము. ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? దేవాలయం ప్రార్థన చేస్తుందా, లేకపోతే మందిరం ప్రార్థన చేస్తుందా, సంఘము ప్రార్థన చేస్తుందా? ఈరోజు సంఘాలు భూమి మీద ఎన్ని ఉన్నాయండి? ఫస్ట్ బ్రాహ్మణ సంఘం, రెడ్ల సంఘం, కమ్మవారి సంఘం, నారావారి సంఘం, చెప్పండి, ఇంకా యాదవుల సంఘం, ఇంకా రజకుల సంఘము. రజకుల సంఘం అంటే ఏంటండి కదా, ఒక బిల్డింగా లేకపోతే రజకుల? మాదిగోళ్ళ సంఘం అంటే ఒక బిల్డింగా లేకపోతే మాదిగోళ్ళనా? ఆలోచన. ఎన్ని సంఘాలు ఈరోజు ప్రపంచంలో, ఎన్నో సంఘాలు ఉన్నాయి. దానిలో ఒక సంఘమని పిలువబడింది అత్యున్నతంగా ఏంటంటే క్రీస్తు సంఘం. అది ఆ క్రీస్తు సంఘంలోకి అన్ని సంఘాల వాళ్ళు చేరుతున్నారు. రెడ్లు, చౌదరీసు, కమ్మాసు, మాదిగోళ్ళు, మాలవాళ్ళు, ఎరికలోళ్ళు, బుడిగ జంగారం వాళ్ళు, మంగళోళ్ళు, ఎవరు లేరు చెప్పు, అందరు వస్తారు. అది సంఘం అనే దానికి టైటిల్ పైకి వెళ్ళిపోయింది. భూమి మీద ఇన్ని సంఘాలు ఉన్నాయే, కానీ ఈ సంఘం ఏమిటి ఇలాగుంది అంటే ఇది సంఘాలనే ఆ యొక్క ఆశీర్వాదకరం. అందు గురించే చర్చ్ అని ఎక్లేషియా అని వాడేవాడు. ఎక్లేషియా అనే మాట గ్రీక్లో తీసుకున్నారు. సో ఇప్పుడు పేతుని చెరసాలో పెడుతున్న సంఘం ప్రార్థన చేస్తుందంటే బిల్డింగా చేస్తుంది? నాట్ ద బిల్డింగ్, ద పీపుల్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ గ్యాదర్డ్ ఇన్ వన్ ఏ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ చర్చ్. వాళ్ళు మరియమ్మ ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు. మరియమ్మ ఇల్లు ఏం మందిరం కాదు, మామూలు ఇల్లే ఆమెది, బట్ చర్చ్ ఆమె ఇంటిలో కూడుకొని ఏం చేస్తున్నారు చూపించిన చర్చ్ ఫొటోస్. ఇది చర్చ్, ఇది కాదు, ఈ బిల్డింగ్ కాదు. దీస్ ఆర్ ద పీపుల్ ఆర్ కాల్డ్ చర్చ్. సో ఆ సంఘము, మరి సంఘం ఎక్కడ కూడుకోవచ్చు అండి? చెట్టు కింద కూడుకోవచ్చు, రేకుల షెడ్డులో కూడుకోవచ్చు, RCC బిల్డింగ్లో కూడుకోవచ్చు,
పెంకల ఇంటిలో కూడుకోవచ్చు. ఇంకా చెప్పండి, వీలైతే రోమన్ క్యాథలిక్స్ కట్టిస్తారు కదా పెద్ద శాంక్చరీస్, దేవాలయాల్లో కూడుకోవచ్చు, నో ప్రాబ్లం. కనుక సంఘం అనేది వేరు, టెంపుల్స్, బిల్డింగ్స్, ఆ శాంక్చరీస్ ఇవన్నీ వేరు. సో ఈ అర్థంగా అయితే బైబిల్ చెప్తుంది, ఆనాడు ఆదిమ సంఘానికి ఒక బిల్డింగ్ లేదు, ఒక స్ట్రక్చర్ లేదు, ఒక ఆ యొక్క భౌతికమైన ఆలయం ఏదీ లేదు. ఎందుకంటే ఆలయాల్లో నుంచి దేవాలయం తన్ని వెలగొడుతున్నారు వాళ్ళని, సమాజ మందిరాల్లోంచి తన్ని వెలగొడుతున్నారు వాళ్ళని. కనీసం మొన్న మన చర్చిలో ఎంత చక్కగా యాదయ్య గారు, నరసమ్మ గారు కదండి, మన యొక్క తమ్ముడు డీకన్ నరేష్, మహేష్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళమ్మ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారండి. అంత మంచిగా చేశారు. వాళ్ళ యొక్క కుటుంబం అక్కడ నిలబడితే 5 పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, ఆ స్టేజ్ సరిపోవట్లేదు ఆడ కదండి. అది దేంట్లో చేసాం మనం? ఒక కమ్యూనిటీ హాల్లో చేసాం కదండి. ఇక్కడ తెలిసిన ఆ రాజు సంఘానికి కనీసం కమ్యూనిటీ హాల్ కూడా లేదండి. సో సంఘం అయితే ప్రార్థన చేస్తుంది కనుక దయచేసి ఈ చర్చికి మీరు ఎన్ని రోజులు వస్తారో నాకు తెలియదు, కానీ చర్చికి ఆ తర్వాత చర్చ్ బిల్డింగ్కి డిఫరెన్స్ తెలియకపోతే, ఇక చెప్తున్నాను కదా, బట్టలు లేకుండా అనాగరికులు ఉండే ఆఫ్రికా అడవుల్లో ఉన్న వాళ్ళకు మనకేం తేడా లేదు. అంటే ఏ అజ్ఞానులం మనం, ఎన్ని తెలిసినా సరే కదా. నువ్వు ఎంఫిల్ చేసి డాక్టరేట్ పొందిన చర్చికి నీకు చర్చి బిల్డింగ్కి తేడా తెలియకపోతే ఇంకా నువ్వు క్రిస్టియన్ కూడా కాదండి. కనుక సంఘం అయితే ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే దేవుడు తన దూతను పంపాడు. యెరూషలేములో మరియమ్మ ఉంది. మరియమ్మ ఇంటికి వెళ్తే ఆ మరియమ్మకు దగ్గర ఆ యొక్క మరియా ఎవరంటే జాన్ మార్క్ వాళ్ళ మదర్, జాన్ మార్క్ ఆ అబ్బాయి పేరు. చూడండి, చదువుతాను దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో 11వ పేతురు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటిని నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు వివరముగా తెలియజేయని అనుకొని ఇట్లా ఆలోచించుకు అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. కనుక యోహాను అనేది జాన్, మార్క్ అనేది వాళ్ళ భాషలో అప్పుడు పెట్టుకున్నారు దాంట్లో. కనుక మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండి అతడు తలవాకిట తలుపు తడుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. సో ఈ వాక్యం అంతా నేను చెప్పింది ఈ చిన్నదాని గురించేనండి. సో ఈరోజు ఒక అమ్మాయి గురించి బైబిల్ చెప్తుంది. పేతురు లేచి ఎక్కడికి వెళ్ళారు? మరియమ్మ ఇంటికి వెళ్ళాడు. ఆ మరియా అనే వాళ్ళ యొక్క ఇంటిలో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆమె కుమారుడు యోహాను, అతనికి మారు పేరు మార్కు. అప్పుడు 2 పేర్లు వాళ్ళు గ్రీకు తర్వాత జూయిష్ లాంగ్వేజ్ అట్లా పెట్టుకునేవాళ్ళు అండి. మనం సౌలు ఆ యొక్క గ్రీకులో పౌలు అలాగున్న పేర్లు ఉంటాయి. కనుక ఈ యొక్క జాన్ మార్క్ అని కనుక ఇదే నేను చదివి మన చర్చిలో ఒక అబ్బాయికి జాన్ మార్క్ అని పెట్టాను. చాలా కాలం మనకు ఈ యొక్క సౌండ్ సిస్టమ్ పెట్టేవాడు కనుక అబ్బాయి మంచిగా నేర్చుకొని సో సిన్సియర్గా పెట్టేవాడు. నాకు ఇంతవరకు తెలిసిన అబ్బాయిలలో జాన్ మార్క్ వన్ ఆఫ్ ద సిన్సియర్ అండి, వర్క్ పట్ల చాలా మంచిగా పెట్టాడు. సో ఈ యొక్క జాన్ మార్క్ అనే అబ్బాయి ఇంటిలోకి ఎవరు వెళ్ళారు? పేతురు వెళ్ళి ఏం చేశాడు? రాత్రి తలుపు కొడతా ఉన్నాడు. తలుపు కొడుతుంటే ఒక చిన్నది వచ్చిందండి. ఆ చిన్నదాని పేరు రోదే అని ఉంది. కనుక రోదే అని అంటే దాని యొక్క అర్థము రోజ్, అమ్మాయి అర్థము రోజ్ అని ఉంటుంది. కనుక ఇది ఒక ఐలాండ్ అని బైబిల్లో ఉందండి. వెతికితే అపోస్తలుల కార్యం 21 చూడండి, 21 అధ్యాయము అపోస్తలుల కార్యం 21లో మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రొదకును ఇది ఒక ఐలాండ్. వాళ్ళు ఐలాండ్స్ దాటుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈ ఐలాండ్లో ఎక్కువ రోజెస్ ఉండేవేమో, దాంతో వాళ్ళ భాషలో రొదకు అని అంటే రోజ్ అనేమాట. ఆ యొక్క మరునాడు రొదకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి. ఇవి ఐలాండ్స్ అండి, యూరప్ లేకపోతే ఆ యొక్క మెడిటేరియన్ సీ ఆ ప్రాంతంలో ఉండే ఆ యొక్క ఐలాండ్స్. కనుక పౌలు తన యాత్రలో రాశాడు. ఆ పేరే ఈ యొక్క పిల్లకు పెట్టారు. కనుక ఈ యొక్క మనకు జాస్మిన్ అని పేరు ఉంటుంది, విన్నారా అండి? క్రిస్టియన్స్లో లిల్లీ అనే పేరు ఉంటుంది, విన్నారా? గిల్లీ కాదు, లిల్లీ. గిల్లీలు వేరులేండి. కానీ అలాగున పేర్లు వింటారు, పెట్టుకుంటారు క్రిస్టియన్స్ కదా. రోజ్ అని కూడా పెట్టుకుంటారు, రోజ్ మేరీ అని. కనుక అంతేనండి. కనుక ఇక్కడ కూడా వేరేది ఏమి లేదు. ఒక అమ్మాయి రోదే అని, ఆ అమ్మాయికి నిజంగా గులాబీ అనే అర్థంతో ఆ యొక్క పేరు పెట్టారు. ఆ అమ్మాయి అక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు పేతురు వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొట్టినప్పుడు తలుపు తీసిందా అంటే తీయలేదండి. తలుపు కొడితే ఎవరు అని అడిగిందా, లేకపోతే పేతురు ఏదైనా పేరు అక్కడ మనకు రాయబడలేదు. కానీ ఎవరు అని అడిగితే ఆ యొక్క ఎవరు అని అడగకుండగా ఆయనే
ఒకవేళ పేతురు ఆ ఇంట్లో ఉన్న మరియమ్మ కదండి ఆ ఇంట్లో ఉండేది, ఆ ఓనర్ పేరు తెలుసుగా, అలాగున కనుక చాలామంది మనం ఎవరైనా ఇంటికి వెళ్తే తెలియకపోతే తలుపు కొడతామండి. తలుపు కొట్టినప్పుడు వాళ్ళు ఎవరు అంటారు. అయితే అప్పుడు వాళ్ళకి ఎవరున్నారండి అంటారు. అయితే మనం ఎవరు నువ్వు చెప్పు అంటారు, కొంచెం గట్టిగా అంటారుగా అలాగున. కానీ మనం ఎవరైనా ఇంట్లో తెలిస్తే మా ఇంటికి వచ్చి దాదాపుగా కొంతమంది పాస్టర్ అని పిలుస్తారు. ఆ ఏరియాలో ఎవరు లేడు, నేనే బయటికి రావాలి పాస్టర్ని కానీ కదండి. అలాగున కొంతమంది అజయ్ అని పిలుస్తారు. అజయ్ అని పిలిచారంటే నాకు అర్థమవుతుంది వీళ్ళు నాకంటే పెద్దోళ్ళు అని కదండి. అలాగునక చాలామంది అజయ్ అన్న అని పిలిచారంటే మన చర్చ్ వాళ్ళు కానీ ఎవరన్నా అని చక్కగా పిలుస్తారు. పేతురు ఏం పిలిచి ఉంటాడండి అక్కడ, ఏం పిలిచి ఉంటాడు? నేనైతే అనుకుంటాను మరియ కనుక ఆమె ఇంటినిచ్చింది చూడండి, ఆమెను పిలిచి ఉంటాడండి మరియా మరియా అని. లేకపోతే వాళ్ళ కొడుకు జాన్ మార్క్ చాలా ఫేమస్ కదా, అంటే మంచిగా జాన్ మార్కు ఇతను ఎవరు తర్వాత ఈ పేతురు వదిలిపెట్టండి, పౌలుతో తర్వాత బర్నబాతో ఆయన చాలా మిషన్ ప్రయాణాలకు వెళ్ళాడు, చాలా మిషన్ జర్నీస్కి వెళ్ళాడు. చాలామందికి ఈరోజు కూడా నాతోటి జాన్ కానీ సైలస్ కానీ వీళ్ళంతా సేవలు అంతా మంచిగా వస్తారండి, మంచిగా ఫిల్మ్ వేయటానికి. కొంతమంది చర్చిలో యవనస్తులు ఉంటారు, చాలా సహాయం చేస్తారు. తమ్ముడు పెద్దరు కానీ మిగతా వీళ్ళంతా కూడా మినిస్ట్రీలో హెల్ప్ చేస్తారు. అలాగున ఈ జాన్ మార్క్ పేరు పేతురుకు తెలిసి ఉంటుంది, ఆ ఇంట్లో అంత మంచి యవనస్తుడు కదా. పిలిచాడా జాన్ మార్క్ జాన్ మార్క్ జాన్ మార్క్ అని తలుపు దగ్గర తడుతూ పిలుస్తుంటే ఈ పాప రోదే వచ్చింది. ఆ యొక్క స్వరం వినేం చేసిందంటే తలుపు తీయడం పక్కన పెట్టి సంతోషంతో లోపలికి పరిగెత్తుకొని పోయింది. వాళ్ళంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం చెప్పింది, పేతురు వచ్చాడు అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే పిచ్చిదానా అన్నారు. అట్నే ఉంది రాసింది కానీ పిచ్చిదానా లేదు పేతురే వచ్చి చూడలేదు కనుకండి. ఆ డోర్లోంచి చూసినట్టు బైబిల్లో ఏమీ లేదు. డోర్లోంచి చూసి లేకపోతే కొన్ని ఇప్పుడు సీక్రెట్ వస్తాయి కదండి, అపార్ట్మెంట్స్లో చిన్న లెన్స్ పెడతారు, దాంట్లో చూస్తే అవుతారు, సేఫ్టీ కొరకు పెడతారు కానీ అలాంటిది ఏమీ లేదండి అలాగ. కానీ ఆ రాత్రి పూట మనలాగా స్ట్రీట్ లైట్స్ మనలాగా లైట్స్ ఏమన్నా ఉండుంటాయి, ఏముండకపోవచ్చు పాపం. మామూలు ఇల్లు కనుక, సామాన్యుల ఇల్లు కనుక బయట లైట్లో చూసిందా ఏమి చూడలేదు. ఆ డోర్ ఎట్లుందో కూడా మనకు తెలియదు. కానీ డోర్ అయితే నాక్ చేస్తున్నాడు, కొడుతున్నాడు కనుక కొడుతూ ఉంటుంటే తలుపు తీయకపోతే మరియా మరియా అని పిలిచాడేమో. ఆయన పెద్దవాడు కనుక ఆమెను మరియా అని పిలిచి ఉంటాడు కదా, మరియమ్మ అని పిలిచి ఉంటాడు. జాన్ మార్క్ ఎక్కడున్నావు నాన్న అని చెప్పి పిలిచాడేమో. ఈ పిల్ల డోర్ దగ్గర ఉండి విని డోర్ తీయకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోయిందండి. పరిగెత్తుకొని వెళ్ళిపోయి చెప్తే వాళ్ళు పిచ్చిదానా అన్నారు. లేదు పేతురు అంటే పేతురు దూత వచ్చిందేమో అన్నారు. వీళ్ళకి అప్పుడు ఆ నమ్మకాలు ఉండేవండి. కానీ దూత అంటే ఇప్పుడు మన దగ్గర డూప్లికేట్ వచ్చాడంటారు కానీ అట్లా దేవుని దూతలే అలా వస్తారని ఆ యొక్క యూదులు నమ్మేవాళ్ళు, వాళ్ళ దూతలు వస్తారని. సో పేతురు దూత అంటే పేతురు ఖతమైపోయాడు, మనల్ని అందరినీ కూడా దేవుడు ఏదో సంతోషపరచడానికి తన దూతను పంపాడు అని చెప్పి అనుకుంటూ ఉండగా అతడు ఇంకా తలుపు కొడుతూ ఉంటుంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఒక్కసారి తలుపు తీసినప్పుడు విభ్రాంతి నొందిరి. పేతురు సరే లోపలికి తీసుకొచ్చినాక దేవుడు తను ఎట్లా ఇడిపించాడో, ఎట్లా దేవుడు తన దూతను పంపాడు ఇవన్నీ చెప్పి ఆయన ఏం చేశాడు, మీరు కామ్గా ఉండండి, కొంచెము గలిబిలి అలజడికి. ఎందుకంటే ఆ యొక్క సంతోషంలో కదా గట్టిగా హల్లెలూయా హుర్రే వాలి అన్నారనుకో మళ్ళీ వచ్చి పేతుని పట్టుకుపోతారు. ధమాకు లేని పనులు చేయొద్దని చెప్పాడు. ఈ రాత్రి అలాంటివి ఏం కాదు, గమ్మున ఉండండి అని చెప్పి అక్కడి నుంచి పేతురు వెళ్ళిపోయాడండి. దేవుడిచ్చిన జ్ఞానం చెప్పిన ఆ ప్లేసెస్ అన్నీ మళ్ళీ వెతుకుతారు కనుక అతను వేరే చోటికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, హేరోదు మహారాజు వాడాడు. వాడు మహా అంటే రాజువాడు, వాడు యూదులకు రాజు, మామూలుగా. ఆ యొక్క యాకోబు ఒక పెద్ద యేసుప్రభు అపోస్తులుడు, యేసుప్రభుతో కలిసి నడిచిన వాళ్ళు, దైవంతో భూమి మీద నడిచిన వాళ్ళు, దైవంతో కూర్చొని తిన్నవాళ్ళు. ఎవ్వడికి లేదు ఈ భూమి మీద ఆ భాగ్యం దైవాలతో కనుక. అలాగునేస్తూ ఆ యాకోబు పేరు రాశాడు, తల నరకబడింది, ఫినిష్, అతను మార్టైర్ అయిపోయాడు. ఆ తర్వాత పేతురు సంఘానికి ఆయన ఈరోజు కదండి, ఈరోజు ఆయన పేరు మీద బెసిలికా అని ఆ యొక్క రోమ్లో ఇటలీలో కట్టారు కదా, ఆ యొక్క వాటికన్ సిటీలో కదా. మన కళ్ళు సరిపోవు అక్కడ పోయి చూస్తే ఒకసారి కదా. మనందరం ఢిల్లీకి వెళ్ళాం, ఈసారి వాటికన్కి వెళ్దాం, రండి పోదాం. వస్తారా వాటికన్కి? ఇట్లా చూస్తున్నారు చూడండి. లేకుంటే తిరుపతికి పోదాం రండి, తిరుపతికో లేకపోతే యాదగిరిగుట్ట పోదాం. వాటికన్ చూడాలండి. అసలు పేతురు మీదనే కట్టారు, పీటర్ బెసిలికా. తమ్ముడు వంశీ మొన్న వెళ్ళి మమ్మీని విజయమేరి సిస్టర్ తోటి వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు, ఇంగ్లాండ్లో ఒకటి. అసలు వాళ్ళు ఫోటోలు పెడితే నాకు ఇట్లా పైకి చూస్తే ఆ డూమ్ ఎంత ఎత్తుందో తెలుసా, కళ్ళు తిరిగిపోతాయి. అలాంటి గొప్ప మందిరాలు కూడా కట్టారు క్రీస్తు కొరకు, నో ప్రాబ్లం. వాళ్ళు ఎంతో దేవుడిని ప్రేమించే కట్టారు.
అని దేవాలయాల కంటే యేసుప్రభు గొప్పవాడని నమ్మాలి. సో ఆ యొక్క పేతురు ఎంత పెద్ద పేరు ఈరోజు ప్రపంచంలో. యేసుప్రభు ప్రధాన శిష్యుడు. నీళ్ళ మీద యేసుప్రభు తర్వాత నడిచిన మానవుడు ఒక్కడే నాకు తెలిసినంత వరకు. నో వన్ వాక్డ్ ఆన్ ద వాటర్స్ ఆన్ దిస్ ఎర్త్. అలాంటి పేతురు పేరు కదండి. ఆ తర్వాత ఆ దూత పేరు రాయలేదు. తర్వాత మరియ పేరు రాశాడు. ఆ యొక్క జాన్ మార్క్ పేరు రాశాడు. ఇంకొకళ్ళ పేరు రాస్తున్నాడు. ఒక చిన్నదాని పేరు రాస్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే ఈ రోదేను బట్టి, ఈ యొక్క రోడా ఇంగ్లీష్లో మనం నేర్చుకోవాల్సిన 3 పాఠాలు ఉన్నాయండి. పిల్లలను ఎలాగునా ఇచ్చేసి రోదేలో ఉన్న మొదటిది ఆ బిడ్డ ప్రార్థనలో ఉందండి. గుర్తుపెట్టుకోండి. 3 క్వాలిటీస్ నేను చెప్పి ముగిస్తాను. నంబర్ 1 ప్రార్థనలో ఉంది. దేవుడి యొక్క బిడ్డలు తమ పిల్లల్ని ఎక్కడ తీసుకుపోతున్నారు ఈరోజు? ప్రార్థన అలవాటు చేస్తున్నారా? పిల్లలకి ఎంతసేపు ఆటలు, పిల్లలకు తిండి, పిల్లలకు బట్టలు, పిల్లలకు ఎన్ని ఇచ్చినా నీ పిల్లలు ప్రార్థనను గుర్తుపడతారా? చాలామంది అండి క్రైస్తవులు తెలుసుకోండి, బాగా స్ట్రాంగ్గా చెప్తున్నాను. నీ పిల్లలకు ప్రార్థన అంటే ఏమైనా తెలుసా? ప్రార్థన ఇక్కడ జరుగుతుందని వాళ్ళు గ్రహించగలుగుతారా? ప్రార్థన ఇదిగో ఇది ఇలాగున ఉంటుంది అనే మైన అవగాహన ఉందా? చాలా బాధతో చెప్తున్నాను అండి, ఇది నాకు జరిగింది కనుక చెప్తున్నాను. మొట్టమొదటిది రోదే తల్లి తండ్రి పేరు లేదు, కానీ వాళ్ళు ఎలాగంటే ప్రార్థనకు తీసుకెళ్లే తల్లిదండ్రులుగా ఉన్నారు. ప్రార్థనలో అందులో ఒక ఎమర్జెన్సీ వచ్చింది. పేతురు తల నరికితే ఒక అపోస్తలుడు వెళ్ళిపోతాడు. సంఘానికి ఎంత శక్తి పోతుంది కనుక సంఘమంతా కూడా డొనేషన్లు తీసుకొని రాలేదు. సంఘమంతా డబ్బులు కలెక్ట్ చేసి పోయి బెయిల్ ఇవ్వండి అని ఒక ప్లీడర్ని, లాయర్ను ఎవరినో పట్టుకోలేదు. పెద్దలు ప్రార్థన చేస్తుంటే ఒక చిన్న పిల్ల ప్రార్థనలో ఉంది. ఆ పిల్లకు ప్రార్థన నేర్పించారు, ప్రార్థన నేర్చుకుంది. ప్రార్థన అంటే ఇష్టం కనుక ప్రార్థన యొక్క సర్కమ్స్టెన్సెస్, ఎన్వైర్న్మెంట్ ఆ బిడ్డకు అర్థమవుతుంది కనుక ప్రార్థనలో ఉంది, చేస్తుంది. ఈరోజు చాలామంది బతుకుల్లో వాళ్ళ పిల్లలకు ప్రార్థన లేదండి. వాళ్ళకే లేనప్పుడు ఇంకా వేరే వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు? నేను ఒక ఇంట్లో ఒక మీటింగ్ పెట్టారు. అది కాటేజ్ మీటింగు. వెళ్ళాను, కూర్చున్నాను. నేను పాస్టర్మ కూర్చున్నాం. కొంతసేపు అయినాక వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు. మీటింగ్ స్టార్ట్ కాకముందు పిల్లలు ఇంత పిల్లలు ఉన్నారు. అంత స్కూల్ కిడ్సే, కానీ అప్పర్ ప్రైమరీ ఉంటారండి, కనీసం హై స్కూల్ కూడా కాదు. వాళ్ళంతా వచ్చినాక ఆడుకున్నారు, వాళ్ళంతా కలుసుకోవడం అక్కడ అంత అయిపోయింది, ఆడుకుంటున్నారు చాలా. తర్వాత ఓపెనింగ్ ప్రేయర్ అయింది. ఓపెనింగ్ ప్రేయర్ అయినాక అందరు కూర్చున్నారు. నేను లేచి మరి వాక్యం చెప్పాడు. అప్పుడు కూడా పాట పాడుతున్నా. లేచి వాక్యం చెప్పే వరకు ఆ పిల్లలు లాక్కోవడము, చేయడము, వాళ్ళు ఏమీ లేదు. అది అసలు ఆ సోయలేదండి. నాకు బగ మండింది. 48-49కి వచ్చింది టెంపరేచర్. ఆపేశాను నేను. అలా తల్లిదండ్రులు ఆడే కూర్చున్నారు. నన్ను ఇక్కడ ప్రార్థన అవుతుందని మీ పిల్లలకు తెలుసా అని అడిగాను డైరెక్ట్ అడిగాను. ఏమిద్దరిద్దరు వాళ్ళు క్రిస్టియన్స్. ఆ వచ్చిన ఫ్యామిలీస్ అన్ని క్రిస్టియన్ ఫ్యామిలీసే. దిక్కు మారిన ఇక్కడ ప్రార్థన అవుతుంటే పిల్లల్ని ఒక తల్లి కానీ తండ్రి కానీ కూర్చోబెట్టట్లేదు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఎవడో బక్కోడు పాస్టర్ చెప్తే జరిసేపు పోతే తిండి పెడతారు, తిని వెళ్ళిపోదానికి వచ్చారు వాళ్ళు. అలాగ సెన్స్ తెలియట్లేదండి అసలు. తెలుసా, నాకు వాక్యం చెప్పాల్సిన గతి ఏముందండి? నేను 7 డేస్కి 8 టైమ్స్ చెప్తాను వాక్యం. నాకు అస్సలు అవసరం లేదండి. ఎంతమంది పిలుస్తారు. మొన్న కూడా పద్మశర్మ గారి నెంబర్ ఇస్తే ఒక పాస్టర్ది ఆ యొక్క సిల్వర్ జూబ్లీకి పిలిచారు. నన్ను వెళ్ళలేదండి. నాకేం పెద్దది లేదు. నాకు వాక్యం చెప్పుకోవాల్సినంత ఇదేం పెద్ద లేదు. దేవుడు నాకు ఇచ్చాడు కృప చాలు కనుక. అలాగూ అక్కడ వాక్యం చెప్తే నాకేం అలా చూసి అప్పుడు అన్నాను, ఇక్కడ ప్రార్థన జరుగుతుందని మీకు తెలుస్తుందా మీ తల్లిదండ్రులకు? చాలా గద్దించాను. అప్పుడు పట్టుకొని లాక్కొని పోతుండే వాళ్ళు వింటారా? అవి దయ్యాలు పెట్టినాయి, వెళ్ళ కొట్టుకుంటున్నాయి. అవన్నీ స్పిరిట్స్ అవి కనుక లాగి కొట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థమైంది ఎవరు ఈ పాస్టర్, ఈయన ఇంత స్ట్రాంగ్ అంటాడా మమ్మల్ని? అవును అంటాను కనుక, ఎందుకంటే అది ప్రజెన్స్. ఎక్కడ 2-3 నాన్న వారి మధ్యలో నేను ఉంటాను. ఇది దిస్ చర్చ్ కనుక. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. ఇప్పుడు మన ఇంట్లో మీ ఇంట్లో చర్చ్, కాటేజ్ మీటింగ్లో ఎవరున్నారు? చర్చ్ ఉంది, ప్రార్థన చేస్తున్నాం, మనందరం యేసునామమున చేస్తున్నాం. ఒక బొమ్మకే ఎంత భక్తిస్తారే. ఒక మూగ చెవిటి గుడ్డి బొమ్మను ఎవడో మనుషుల చేతులతో చేసిన బొమ్మకు దానికి ఒక దండేసి ఒక దీపం పెడితే అంత ప్రెజెన్స్ వచ్చేస్తుంది. జీవంగల దేవుడు తన రక్తం ఇచ్చి కడిగిన సంఘము ఆయన నామములో కూడుకున్నాక ఉండద్దు, శ్రద్ధ ఉండద్దు. పిల్లలకు తెలియదు. అప్పుడు నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీస్లో ప్రేయర్ లేదు. ప్రతి ఈవినింగ్ ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తే పిల్లలు కూర్చుంటారు. పిల్లలకి ఇది ప్రార్థన అర్థమవుతుంది. మొదట్లో వినరు. మొదట్లో ఏం చేయాలి వాళ్ళను కదా, మంచి చీపురు పిల్లలతో కొట్టడం మొదలుపెట్టాలి. తర్వాత బద్దలతో కొట్టడం పెట్టాలి. తర్వాత కట్టెలతో కొట్టాలి. ఏం కావాలో కొట్టాలి.
ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నేను కాదు. బాలునిలో స్వాభావికంగా మూఢత్వముడును అది బెత్తము వాడుట వలన వెళ్ళిపోవును. గట్టిగా చెప్పాలి కూడా, ఇది నా వాక్యం కాదండి, ఇది బైబిల్లో ఉంది. బెత్తం వాడటం టీచర్లు ఎందుకు వాడతారు కదండి? మనకు కనుక ఈరోజు పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ ఎందుకు చేస్తారు? అది పడితేనే కనుక. అదే పాపం పోలీసు వాళ్ళు ఎవరిని ద్వేషిస్తారు? అల్లరి వెళ్తుంటే తీసి తంతే వాడు చక్కగా అవుతాడు. వాడు రౌడీ గుండాలు కనుక వాళ్ళకు కట్టెలు కర్రలు కావాలి. మన పిల్లలకు చిన్న బెత్తం చాలు కదండి, ఒక ఇది చాలు అంతే. అసలు ఆ తల్లిదండ్రులకు లేనే లేదండి. మళ్ళీ ఇంకోసారి మీటింగ్ అయింది, వాళ్ళు మళ్ళీ వచ్చారు. వీడేనా? వీడే బక్కోడే పాస్టర్. వెళ్ళిపోయారండి. వాక్యం కూడా ఎందుకో తెలుసా? నా మొహం చూస్తే గుర్తొస్తుంది, మీ బతుకుల్లో క్రిస్టియన్స్ కాదని చెప్పాను. యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్స్ కదండి. మూగ చెవిటి బొమ్మల దగ్గర పోయి సాగిలపడి వాటికి పూజలు చేస్తున్నారే, ఆ భక్తిని కనపరుస్తున్నారే, ఆ మౌనంగా ఉంటున్నారే, ఆ శ్రద్ధ పెట్టినప్పుడు మీరు క్రిస్టియన్స్గా పుట్టి మీ బతుకుల్లో రోదే అనే చిన్నది చూడండి, షీఈస్ ఇన్ ద ప్రేయర్ ఇన్ ద నైట్. పిల్లలు రాత్రులు కూడా ప్రార్థనలో ఉండే పిల్లలు ఉన్నారు. నీ పిల్లలకు నేర్పించుకోండి, అలాగున్నా నేర్పించుకోండి. కనుక మన పిల్లల్ని కనుక మేము పెంచాం, నేను పాస్టర్ 2 పిల్లల్ని పెంచాం. వీపు పగిలిపోవాల్సిందే కదా, అంతే. ఇక ప్రార్థన అంటే వాళ్ళకుండా మళ్ళీ వేరే టైంలో ఏమనము, కానీ ప్రార్థనలు అన్నప్పుడు వాళ్ళకు గుర్తు రావాలి. మా తల్లిదండ్రులు దేవుని మహిమపరుస్తారు, మా తల్లిదండ్రులు దేవుని ఘనపరుస్తారు, మా తల్లిదండ్రులు ప్రార్థనలో ఇచ్చేస్తారు కదా. ఒక టీచర్ మాట్లాడితే ఊరుకోదు కదండి. ఈరోజు ఎన్నో చోట్ల ఊరుకోరండి కదా. మరి ఒక్క దేవుడి సన్నిధి అంత లీనియన్స్ అంత గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడు ఎప్పుడు చిన్నపిల్లలకు వ్యతిరేక కాదు. పిల్లలకి వ్యతిరేకత ఆయన ఎందుకు పిల్లల్ని ఇస్తాడు అసలు ఈ భూమి మీద? అలాంటి దేవుడు కాదు. మీరు ఎప్పుడు అలాగే దేవుడిని అనుకోవద్దు. అలాగ నన్ను మంచి దేవుడు ఆయన. ఆ పిల్లల్ని ఆయన కొరకు పెంచమంటున్నాడు. కనుక దేవుడు వాక్యం మొదట చెప్తుంది, రోదే అనే చిన్నది మంచి తల్లిదండ్రుల ద్వారా పెంచబడింది. ప్రార్థనకు వెళ్ళే తల్లిదండ్రులు, ప్రార్థనలో ఉండే తల్లిదండ్రులు, ప్రార్థనలో ఆ యొక్క దేవుడి యొక్క సంగతులలో ఆనందించే తల్లిదండ్రులు కనుక కదండి. అది ఒక టీవీ పెడితే ఆనందంగా సైలెంట్ అయిపోతారు. మరి ఎందుకు ప్రార్థన అయితే సైలెంట్ కావట్లేదు? ఒక కార్టూన్ పెడితే పిల్లలంతా మంచిగా కూర్చుంటున్నారు. ఆ దిక్కుమాలిన కార్టూన్ల కంటే దేవుడు తక్కువనా? మనకి నేర్పించాలండి, రోదేకి నేర్పించాలి. నెంబర్ 1 ఇది. నెంబర్ 2, ఆ యొక్క రోదే విషయంలో చూస్తే రోదే ఏం చేసిందండి? పేతురు స్వరమును గుర్తుపట్టింది. సింపుల్గా చెప్తానండి, ఇది చాలా ఇంకా ఎంతో చెప్పచ్చు కానీ టైం అయిపోయింది. పేతురు స్వరాన్ని గుర్తుపెట్టి ఏమంది? వచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదందా, పేతురే వచ్చాడందా. అంటే ఆ అమ్మాయి ఇంకోటి స్వరమును గుర్తుపడుతుంది. స్వరాన్ని గుర్తుపట్టడం అంటే ఏంటండి కదా. ఇప్పుడు పిల్లలకు ఏం చేస్తామంటే చిన్నప్పుడు చక్కగా నేర్పిస్తారండి. క్యాట్ మ్యావ్ మ్యావ్, డాగ్ బౌ బౌ, అబ్బా భలే నేర్పిస్తారండి కదా, సౌండ్స్ వినిపించి. సరే, అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. బట్ వాట్ అబౌట్ ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుడి స్వరం. ఈరోజు నీ పిల్లలకి ఎప్పుడైనా ఏసన్న గారి వాక్యం పెట్టి వినిపించావా? ఇది ఏసన్న స్వరము. భక్త సింగ్ గారిది పెట్టావా? ఇప్పుడైతే తెలియదు. ఇప్పుడంతా చెత్త ఎదవలు తయారయ్యారు కనుక నాకు మండిపోదు కనుక వాళ్ళ స్వరాలు పాత వాళ్ళు ఉన్నారండి. ఎప్పుడన్నా భక్త సింగ్ గారి స్వరము పోనీ అండి. రేడియోలో ఎంత ఫేమస్ అండి ఆర్ఆర్కే మూర్తి గారిది, ఎంత బాగుంటుంది ఆర్ఆర్కే మూర్తి. ఇవంతా స్టాల్వర్డ్స్ వాళ్ళంతా కనుక. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిందంతా చెత్త కనుక ఈ యొక్క బెల్లంపల్లి దగ్గర నుంచి ఆ యొక్క మియాపూర్ దగ్గర నుంచి తగలబడ్డ చెత్త ఈరోజు వాళ్ళ స్వరాలతో ఏం పని లేదండి. చెప్తాను, దైవ సేవకుల స్వరాలు ఇప్పటికీ ఉన్నాయి కనుక. ఇప్పుడు డైరెక్ట్ ప్రిన్స్ వారి స్వరం ఎవరు విన్నారా మీరు? లేకపోతే ఆ యొక్క ఎవరిదండి మన అమెరికన్ గ్రేట్ ఇది బిల్లీ గ్రహం గారి స్వరం ఒక్కసారి వినిపించారా మీరు? ఆ మాటలు ఆలోచించండి కదా. అదే బాలకృష్ణ డైలాగ్ కొడితే వెంటనే చెప్తారు బాలకృష్ణ డైలాగ్ అని. సినిమాల యాక్టర్ల యొక్క స్వరాలు చాలామంది గుర్తుపడతారండి. ఒక్కసారి ఒక దైవ సేవకుడి స్వరం వినిపించారా మీరు? ఈ పిల్ల పేతురు స్వరం గుర్తుపడుతుంది. చాలాసార్లు పేతురు నిలబడి వాక్యం చెప్పడం వినుంటుంది. ఆ స్వరాన్ని గుర్తుపడుతుంది కనుక ఈ అమ్మాయి అంత కరెక్ట్గా తెలుసుకుంది. ఈరోజు మన బ్రతుకుల్లో దేవుడి స్వరము, ఇక్కడ పేతురుది తీసుకోవద్దు మీరు, డైరెక్ట్ దేవుడి స్వరం మనం వింటున్నామా? దేవుడి స్వరం మన పిల్లలు వినగలుగుతున్నారా? ఇది దేవుడి మాట అని వినగలుగుతున్నారా? ఖచ్చితంగా ఆలోచించండి. చాలాసార్లు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆ యొక్క పాపం చిన్నదే 10th క్లాస్. వాళ్ళు స్కూల్ వాళ్ళంతా కూడా వాళ్ళు సినిమాలకు వెళ్తూ ఉంటారండి. ఒకసారి వచ్చి నాతోటి చిన్నదే పాపం నాతో షేర్ చేసుకుంది. మరి నేను వెళ్ళనానా అంటే, నువ్వు ఎందుకు వెళ్ళవు నాన్న అని అడిగాను నేను. మరి నీకు కూడా సినిమా వెళ్ళాలని లేకపోతే వాళ్ళతో వెళ్ళాలని అంటే, లేదు లేదని నాకు ఒకటి అనిపిస్తుంది. అప్పుడు కూడా నాకు వెళ్ళాలనిపించిన నాకు ఒక స్వరం వినిపిస్తుంది, నాకు ఒక స్వరం వినిపిస్తుంది, వెళ్ళొద్దు నువ్వు అని. ఆ మాట అది పెరుగుతుంది నాకు. తర్వాత నేను మానేస్తాను.
అది చెప్పినప్పుడు నాకు అది అనిపించింది. అప్పుడు నాకు యోహాను 10:27 గుర్తొచ్చిందండి. దేవుడి వాక్యంలో ఉంది చూడండి. ఈరోజు భూమి మీద మనుషులందరూ ఎన్నో స్వరాలు ఉంటాయి. ఈరోజు మోడీ గారి స్వరం వినామండి. ఆయన మాట్లాడతాడు కదా చక్కగా. మోడీ గారు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎంత మంది స్వరాలు విని ఉన్నాం కనుక దేని యొక్క వాక్యం చూడండి. ಮತ್ತೆ ఆ యొక్క యోహాను సువార్త. వెరీ గుడ్ సిస్టర్. నా గొర్రెలు నా స్వరము వినును, ఎంత నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. దేవుడు చెప్తున్నాడు ఒక స్వరం ఉంది, అది యేసు స్వరము. అవి గొర్రెలు, ఆయన గొర్రెలు గుర్తుపడతాయి. కనుక ఈరోజు మన బ్రతుకుల్లో మన పిల్లలు ఎవరి స్వరం గుర్తుపడతాలండి? నీవు దేవుని వాక్యం ఉంటే నీవు దేవుని యొక్క ఆ యొక్క స్వరము ఖచ్చితంగా దేవుడు వినిపిస్తాడు. ఆ అమ్మాయి చెప్తుంది, నేను ఎన్నడూ వెళ్ళానన్నా నాకు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను దాదాపుగా చాలాసార్లు కూడా మా ఫ్రెండ్స్ టికెట్స్ కూడా బుక్ చేసినాక కూడా నేను వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? నాకు దేవుడి స్వరం వినిపిస్తుంది, నేను వెళ్ళనా అని చెప్పి. చాలా మంచి సాక్ష్యం అండి. ఆ బిడ్డ ఎంతో దీవెన పొందుతుంది. కనుక దేవుడు ఇక్కడ అన్నాడు, ప్రార్థనకు వెళ్ళే బిడ్డగా ఉంది, దేవుడి స్వరం వినే బిడ్డగా ఉంది. మూడవది చెప్పి ముగిస్తాను. మూడవది ఇక్కడ ఏం చెప్తుందంటే, వీళ్ళు ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నారు? పేతురు కొరకు చేస్తున్నారు. పేతురు వచ్చాడు, లేకపోతే పేతురే దేవుడు తీసుకొచ్చాడని చూడకుండగా ఆ యొక్క పేతురు వచ్చాడని వాళ్ళకు అంత పోయి చెప్పిందంటే, మూడోది షీ హాస్ ఎ ఫెయిత్, విశ్వాసము కదా. మీరు వేటిని అడుగుదునో అవి మీరు పొందుకున్నాని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడను. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉంది కదా ఈ మాట. యేసుప్రభు చెప్పాడు కదా, ఆయన మీరు వేటిని అడుగుదురో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి అనుగ్రహించబడను. షీ బిలీవ్డ్. ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నారు? పేతురు కొరకు. మరి పేతురు వచ్చాడని చెప్తే వాళ్ళు నమ్మారా, నవ్వారా? ఎగతాళి చేశారు, మరి పిచ్చిదానా అన్నారు. సో ఇక్కడ ఫెయిత్ ఎక్కడ ఉందండి? సో మనం ఈ యొక్క చిన్న అమ్మాయిలో ఎంతో ఫెయిత్ ఉంది. కనుక ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలు ఫెయిత్లో డెవలప్ కావాలి. ఈరోజు వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఈరోజు లోకంలో వచ్చినా తన బ్రతుకులో ఆ మార్క్స్, ఆ సర్టిఫికెట్లు, ఆ టాలెంట్స్ పనికిరావు. ఒకటి తన జీవితంలో ఫెయిత్ పనికి వస్తుంది. ఏ ఫెయిత్ తెలుసా? తన యొక్క కుటుంబాన్ని కట్టుకునే, తన యొక్క జీవితంలో కష్టాల్లోంచి బయటికి రావడానికి, తన జీవితంలో ఇతరులను ప్రభు దగ్గర నడిపించడానికి, ఇంకేదైనా సరే ఫెయిత్. కనుక ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్. విశ్వాసము కొండలను పెకిలించి పారేస్తుంది. కనుక విశ్వాసం అనేది ఎక్కడ ఇచ్చిన అమ్మాయికి ఆ యొక్క తల్లిదండ్రులు చిన్నప్పుడు నేర్పించారు. ఆలోచించండి, మనందరి బతుకుల్లో మన పిల్లలకి ఏం నేర్పించాలి? ఫెయిత్, విశ్వాసము. కనుక విశ్వాసము అది వినుట వల్ల కలుగుతుంది. కనుక ఆ విశ్వాసంతో హెబ్రీ పత్రిక 11 అంతేముందండి? విశ్వాసమును బట్టి రాజ్యములను, విశ్వాసాన్ని బట్టి సింహాసనాలను, విశ్వాసాన్ని బట్టి ఖడ్గములను, విశ్వాసాన్ని బట్టి అగ్ని జ్వాలలను దాటిన వాళ్ళు ఎవరంటే ఫెయిత్ 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 ఫెయిత్. సరే, అబ్రాహాము వదిలిపెట్టండి, విశ్వాసాన్ని బట్టి 100 ఏళ్లకు బిడ్డను కన్నాడు, దట్స్ డిఫరెంట్. కానీ ఫెయిత్ని బట్టి అనేక శ్రమల్లో కూడా మన బిడ్డలు దాటి ముందుకు వెళ్తారు. ఫెయిత్ లేని పిల్లలు కుప్పగూలిపోతారు వాళ్ళ బ్రతుకులు. ఎందుకంటే ఫెయిత్ లేదు కనుక. ఈ రోదే అనే చిన్నదానికి దేవుడు అంటున్నాడు ఆ బిడ్డలో గొప్ప ఫెయిత్ డెవలప్ అయింది. కనుక ఫెయిత్. కనుక దేవుడు మనల్ని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇలాగున మనం ఆలోచిస్తే ఈ యొక్క చిన్న బిడ్డను రోదేని తీసుకుంటే ఒక గొప్పది అనిపిస్తుందండి. రాత్రి మేలుకోనున్నది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మేలుకోనడం అంటే ఏమిటండి? మన పరిభాషలో మేల్కొనడం అనంటే మనం ఇలాగున కళ్ళు తెరిచి ఉండడము మేల్కొనంట. బైబిల్ ఎప్పుడు కాదండి. తెస్సలోనికలు తీయండి, ఈ మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. తెస్సలోనికల పత్రిక, మొదటి తెస్సలోనికల పత్రిక తీస్తే ఈ రోజే పండుకోలేదు, రాత్రి నిజంగా పండుకోలేదు. కనుక తెల్లారి పాపం పని ఉంటుంది, తెల్లారి డ్యూటీకి వెళ్ళాలి, తెల్లారి కానీ పేద పిల్లలే కనుక మరి అయినా మటుకి రాత్రి ఒక భక్తుడి కొరకు, సంఘం యొక్క అపోస్తుల కొరకు ఎంత ప్రార్థన చేస్తుందంటే మెలుకొని ఉంది. కనుక మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయం తీయండి. ఇక్కడ బైబిల్ చెప్తున్నాడు మెలుకు గురించి. ఈ మాటలు చూస్తూ మనం ప్రార్థన చేసుకో. 5:5 మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు విన్నారు, మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. ఇక్కడ దేవుడు డెఫినేషన్ ఇస్తున్నాడు. మెలుకువ ఉన్నవాళ్ళు వాళ్ళు పగటి వాళ్ళు, నిద్రపోయే వాళ్ళు చీకటి వాళ్ళు. మంచిగా అర్థం చేసుకోండి. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక. నిద్రపోకపోతే మనం ఎట్లా బతుకుతామో? హ్యూమన్స్కి లేదు, బతకలేరు.
నిద్ర లేకుండా బతకడానికి ఇంపాసిబుల్. మరి బైబిల్ విరుద్ధంగా మాట్లాడుతుందా? కాదు, మాట్లాడట్లేదు. అక్కడ ఎలగోరిగా లేకపోతే మెటాఫోరికల్గా మాట్లాడుతుంది. ఏమిటంటే నిద్రపోయే వాళ్ళు బైబిల్ చెప్తుంది చీకటి సంబంధులు, మెలకువగా ఉండేవాళ్ళు దేవుని సంబంధులు. నిద్రపోయేవాళ్ళు మత్తులుగా ఉంటారు, వాళ్ళు చీకటి సంబంధులు కనుక అని అంటాడు. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందరు. ఇక్కడ మళ్ళీ ఇంత విరుద్ధంగా ఉంది. నిద్రపోయేవాళ్ళు పగలు నిద్రపోతారా? ఎంత బైబిల్ అట్రాక్షన్ చూడండి. పగలు ఎవడు నిద్రపోడు, రాత్రి ఇట్లెందుకంటే ఇక్కడ భావం అర్థం చేసుకోవాలి. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు, వాళ్ళు నిద్రపోతారు. మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తు. మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. ఇక్కడ పగటివారం అంటే మనకు బైబిల్ చెప్తుంది మెలకుగా ఉండేవాళ్ళము. మెలకుగా ఉండేవాళ్ళు మత్తులు కాకుండా ఉంటారని చెప్పి ఈ వాక్య భావం నేను చెప్పి ముగిస్తాను. ఒకటి వినండి. ఒక ఇంటిలోకి పాపం వాళ్ళు పెద్ద ధనవంతులు కాదండి, మిడిల్ క్లాస్. ఒక అక్క ఉంది. ఆ అక్కకు బిడ్డ పుట్టాడు. ఒక బిడ్డ, చిన్న బిడ్డ, చెల్లె. అది చిన్నదే, చాలా చిన్నదే ఉంటుంది. ఒక 10 ఇయర్సే ఉంటుందండి. ఆ పిల్ల ఫోటో కూడా ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తుంది నాకు. నేను చూశాను అమ్మాయిని, నేను తీసుకొని రాలేదండి స్క్రీన్ మీద. ఆ చిన్నది ఏం చేసిందంటే, ఇది నార్త్ ఇండియాలో జరిగిందండి, అస్సాం, గుజరాత్, హర్యానాలో. ఆ యొక్క అక్క పెద్ద అక్క, చాలా పెద్దది, కొంచెం వీళ్ళకి ఎక్కువ గ్యాప్ ఉంది. అక్కకు మ్యారేజ్ అయిపోయింది, ఒక బిడ్డ. వాళ్ళు ఇట్లనే హాలిడేస్లో వాళ్ళందరూ కలుసుకొని ఉంటున్నారు కనుక అక్క ఎక్కడికి వెళ్ళిపోద్ది పెళ్ళైతే? ఆ యొక్క మెట్టింటికి వెళ్ళిపోతుంది. కానీ పుట్టింటికి ఎందుకు వచ్చింది? హాలిడేస్ కనుక వచ్చింది. అలాగ నుండి సరదాగా ఉంటే ఈ ఇంట్లో వీళ్ళంతా పెద్దవాళ్ళంతా ఏం చేశారంటే డాబా మీదకి వెళ్ళిపోయారు, రూఫ్ మీదకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు కదా, వడియాలు పెట్టవచ్చు, వీళ్ళ కథలు ఇలాగే ఉంటాయి కనుక పైకి వెళ్ళారు అందరు. వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఆ యొక్క చిన్న పసిబిడ్డను, ఇంత చిన్న పసిబిడ్డను, పుట్టిన బిడ్డను అక్కడ పెట్టి వీళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళే కనుక డోర్స్ తెరిస్తున్నాయండి. అప్పుడు ఈ యొక్క చిన్న పిల్ల ఎవరైతే ఉందో ఆ ఇంట్లో చిన్నది, అది కూడా ఏవో అందిస్తూ ఉంది. పైకి వెళ్ళి వీళ్ళకు అవి వాళ్ళు ఏదో వడియాలు లాంటివి పెట్టుకుంటున్నారు, బట్టల ఏదో మొత్తానికైతే అవన్నీ అలాగున ఆ పిల్ల కిందికి వచ్చే వరకు ఒక్క షాక్ ఏమైందంటే ఆ ఇంటిలోకి కోతులు వచ్చినాయండి. కోతులు ఇంత బబూన్సో ఏమో కదా, అలాగున కొన్ని అవి వచ్చిన తర్వాత అవి తీసేస్తున్నాయి. అక్కడ చిన్న బాబు ఉన్నాడండి. అవి కదులుతూ ఉంటే పట్టుకుంటే ఆ చిన్న బాబుని అట్లా ఎత్తుకొని అది అట్లా గోడ మీద నిలబడి దుంకి పిల్లోడిని వదిలేస్తే పిల్లోడు స్పాట్లో చచ్చిపోతాడు. ఎంత డేంజరస్ సిట్యువేషన్. అప్పుడు ఈ చిన్నమ్మాయి కేక వేసి హొయ్ హొయ్ అంటే అవి ఇంకా ఇదవుతాయి కనుక అని చూసింది. కానీ అవి మళ్ళీ ఇట్లా అంటాయి కనుక ఆ చిన్నపిల్ల మెలకువతో ఉంది. తను ఎంత మెలుగుతూ ఉందంటే తను ఇక్కడ నిలబడితే, ఇదిగో మన సునీత సిస్టర్ ఉంది కదా, కవిత ఉంది కదా, వాళ్ళంత దూరంలో వాళ్ళకు ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఒకటి ఉందండి. అదేమిటంటే ఒక గ్యాడ్జెట్, లేటెస్ట్ గ్యాస్, అలెక్సా. ఆ అమ్మాయి ఏమందంటే వెంటనే ఎంత షార్ప్గా అలెక్సా కుత్తేకి ఆవాజ్ నికాలో అందండి. వెంటనే ఆ యొక్క ఏదైతే ఆపరేటర్ ఉందో అది ఏం చేసిందంటే బౌ 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 ఔర్ జోర్సే అంటే వాల్యూమ్ పెంచుకుంటుంది. ఔర్ జోర్స్ అనగానే ఆ కోతులు వచ్చి అక్కడ కిటికీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయినాయి. కుక్క శబ్దానికి వెళ్ళిపోయినాయి. అది వైరల్ అయిందండి. అది ఆ యొక్క మన ఇండియాలోనే మహా గొప్ప బిజినెస్ మ్యాన్ మహేంద్ర కదా, ఆయన ఈ అమ్మాయిది వైరల్ చేశాడు. ఎవరు లేకపోతే అయ్యేది కాదు. ఆయన చూసి మన దేశంలో ఇంత చిన్నపిల్ల ఎంత అలర్ట్గా, ఎంత మెలకుగా ఉంది. వేరే పిల్లలైతే వాను కోతని పరిగెత్తచ్చు, తను కూడా ఏం డోర్ వేసేసి కదా. కానీ అక్కడ చిన్న బిడ్డను కాపాడటానికి వాళ్ళ అక్క కూతురు కొడుకుని అలాగున చచ్చిపోయేదండి. ఎంత షార్ప్గా ఉంది, ఎంత మెలకుగా ఉంది కనుక ఆ తల్లిదండ్రులను అభినందించాడు. చెప్పాడు, ఈ పిల్లని చదివించాడు, నేను మహీంద్రా కంపెనీలో తీసుకుంటాను. ఎంత షార్ప్గా వాళ్ళ అక్క బిడ్డను కాపాడటానికి ఆ ఉన్న గ్యాడ్జెట్ని యూజ్ చేసుకొని అదేదంటే ఏ ఆవాజ్ అంటే తీస్తాను. మనం కూడా ఇప్పుడు అని కదా గూగుల్ని పెట్టి గూగుల్ అంటే పలుకుతుంది, మనం ఏం చేయమన్నా చేస్తుందండి ఈరోజు కదా. ఆ యొక్క ఇంటరాక్షన్ ఉంది కదా ఐవీఆర్ తోటి. అలాగనున్నప్పుడు నేను చదివి చాలా ఇష్టపడి ఎంత సంతోషపడ్డాను నేను కూడా. నాకు ఇప్పటికీ నాకు ఈ కొత్త ఫోన్ అంటే పాత ఫోన్లో ఉంది, అమ్మాయి ఫోటో కూడా ఉంది. తర్వాత ఫోటో తీసి వైరల్ చేశారు అదంతా కూడా ఆ న్యూస్ని కనుక. ఆ ఏరియాకి కోతులు రెగ్యులర్గా వస్తాయి కనుక ప్రియ దేవుని బిడ్డ ఆలోచించండి. ఈరోజు మెలకువగా ఉండడం అంటే ఈరోజు మన పిల్లలు పాపం ఈ లోకంలో ఉంది, మెలకుగా ఉండాలి. దుష్టుడు ఈ లోకంలో ఉన్నాడు, మెలకుగా ఉండాలి. అనేక ప్రాంతాలలో వాళ్ళు ఇక్కడ కీడు ఉందని, ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇక్కడ కీడు సంభవిస్తుందని తెలుసుకోవాలి. అంతేకాదు అబ్బాయిలు అయితే మన ఫ్రెండ్స్లో ఎవడు ఎట్లాంటి వాడు ఉన్నాడో ఆ మెలకువ ఉండాలి.
రోదే అనే చిన్నదికి ఎంత మెలకు ఉందండి, ఎంత మెలకుగా. మెలకు అంటే నిద్రపోడి మెలుకోవడం కాదు కదండి. ఏదో ఇప్పుడు నాలంటి వాడైతే టీలు తాగి 2 రోజులు 3 రోజులు కూడా మేలుకుంటారు, ఆ మెలకు కాదండి. భూమి మీద అపవాది మనం పనిచేసే దగ్గర కదా, మన బంధువుల మధ్యలో ఏ మాటకి ఎట్లా వస్తుందో మెలకుగా జాగరూకులై ఉండాలి. రోదేలో ఎంత జాగ్రత్త ఉందండి. రాత్రి మెలుకొని పరిగెత్తిపోయి డోర్ కొట్టంగానే డోర్ దగ్గరికి వెళ్ళింది, కానీ డోర్ తీయకుండా వచ్చి వాళ్ళకి చెప్తుందంటే ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు, ఈ రోదేని పెంచిన తల్లిదండ్రులు ఎంత ధన్యులండి. మరి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ పిల్లల్ని ఎలాగో పెంచుతావు? ఈరోజు ఈ యొక్క బైబిల్ టైటిల్ పెడితే యెరూషలేము చిన్నది కదండి. కనుక రాత్రి మెలుకోనుంటే ఒక పేతురు వాళ్ళ ఈ చిన్న బిడ్డ ప్రార్థనను బట్టి కూడా దేవుని దూతను పంపించాడు. పెద్దవాళ్ళ ప్రార్థన కాదండి, చిన్న బిడ్డ ప్రార్థన చేస్తే కూడా పేతురు బయటకు వస్తే, పేతురు స్వరము ఫస్ట్ ఎవరిన్నారంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు మన స్వరం వింటే ఆయన జవాబిస్తే పేతురు స్వరం ఈ చిన్న బిడ్డింది. గట్టిగా చెప్పలు కొడదామా? మనం అందరి స్వరాలు వినలేం. మనం నమ్మకం విశ్వాసం లేకుంటే ఎక్కడ వింటాం? మనం లోపల ఉన్న వాళ్ళు సగం మంది విశ్వాసం కూడా సరిగ్గా లేదు, వాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. బట్ మనం ఈ నోటితో స్వరంతో ప్రార్థన చేస్తే దేవుడు మన స్వరం వింటే, ఆయన దూతను పంపితే ఆయన ఎవరిని విడిపి ఆ స్వరం మనం వింటామో. ఇది బ్లెస్సింగ్. ఇది కనుక అమ్మాయి అంత ఫెయిత్ ఉంది కనుక ఆలోచించాలి. రాత్రి అంతా మెలుకున్న ఈ రోదే విషయం ఆలోచిస్తే, యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేశాడు కదండి. గెత్సెమనే తోటలో రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ యొక్క సామెతలు 22:6లో ఏముంటుందండి, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. అందరం తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాము. మనం అనుకోవచ్చు రోదే చిన్నదైనా రాత్రి అంతా మెలుకొని ప్రార్థనలో ఉంటే, యేసుప్రభు అంటున్నాడు, రోదే కొరకు ప్రాణం పెట్టిన, ఆ మరియమ్మ కొరకు ప్రార్థన పెట్టిన, ఆ యొక్క ప్రాణం పెట్టిన జాన్ మార్క్ కొరకు ప్రార్థన పెట్టిన పేతురు కొరకు తన ప్రాణం పెట్టిన యేసు రాత్రంతా ప్రార్థన చేశాడండి. ఆయన చెమట రక్త బిందువులుగా మారుతుండగా ఆ పాత్రను తీసుకొని ఆయన భూమి మీద మనుష్యులు నిద్రపోయేవారు కాకుండా మెలకువగా ఉండేవారుగా ఉండాలని, ఈ లోకము చీకటిని కమ్ముకుంటుంది, చూడుము జనములను చీకటి కటిక చీకటి కమ్ముకొనుచున్నది, లెమ్ము తేజరిల్లుము వెలుగు నీ మీద ఉదయిస్తుంది. మనందరము కూడా దేవుని వైపు చూసి, దేవా ఈరోజు ఒక రోదే అనే చిన్న దాని గురించి విన్నాం. ఈ సిరీస్లో ప్రభా, ఈ మంత్లో లాస్ట్ అది ప్రభా నాయన, మా చుట్టూ జనులు ఎంతోమంది పిల్లలు నశించిపోతున్నారు. క్రైస్తవ ఇళ్లలో కూడా భక్తిహీనులుగా పిల్లల్ని పెంచుతున్నారు. కానీ ఒక రోదే అని చిన్నది, చాలామంది చెప్తారు ఈ అమ్మాయి బైబిల్ ప్రకారము ఇది ఒక బానిస పిల్ల అని చెప్తారండి. డీటెయిల్స్ లేవు కనుక బానిస పిల్ల అయినా కానీ ఆ తల్లిదండ్రులు ఉండరు, దాదాపుగా పెంచుతారు కనుక ఎంత చక్కగా ప్రార్థనలో పెంచారు, ఎంత చక్కటి ఆ యొక్క విశ్వాసంలో పెంచారు, ఎంత చక్కగా దేవుడి స్వరము. ఈరోజు సినిమా స్టార్ల స్వరము, రాజకీయ స్వరము, దిక్కుమాల స్వరం మన పిల్లలు గుర్తుపడుతున్నారు, కానీ దేవుడి స్వరం వింటున్నారా? ఆ సండే స్కూల్ టీచర్ చెప్పిన ఒక్క మాట చాలండి ఆ బిడ్డల బ్రతుకులో. తెలుసా, నేను చెయ్యను ఇది మా సండే స్కూల్. అంత గొప్పగా దేవుడి వాక్యం శక్తిగా ఉంటుంది. సండే స్కూల్ టీచర్ స్వరం అది దేవుని స్వరమే. ఆ చర్చికి వెళ్ళే పాస్టర్ వాళ్ళ స్వరం అది దేవుని స్వరంగా వారు గుర్తించి కాపాడబడతారు కదా. ఈరోజు మన పిల్లల్ని ప్రార్థనకు తీసుకెళ్తున్నామా? దేవుడి యొక్క స్వరము మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళు, ఆ యొక్క భక్త సింగ్ గారిది కానీ, లేకపోతే ఏసన్న గారిది కానీ, ఆ యొక్క గొప్ప గొప్ప సేవకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ యొక్క మరి రికార్డ్స్ ఈరోజు దొరుకుతాయి కనుక ఆ స్వరాలు ఎప్పుడన్నా వింటున్నారా? వినేవారిగా పెంచుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నీ బిడ్డల్ని నువ్వు పెంచితే వారు గొప్ప వారు అవుతారు. ప్రపంచంలో ఈరోజు 3658 భాషల్లో బైబిల్ ఉంటే ఆ బైబిల్లో రోదే పేరు ఉందండి. ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రపంచం అలెగ్జాండర్ పేరు లేదు కదా. ఈరోజు ప్రపంచానికి వాడు అలెగ్జాండర్ అందరికీ తెలుసు కనుక. చింగీస్ ఖాన్ పేరు తెలుసు, అశోకుడి గురించి తెలుసు. మనలాంటి దేశాల్లో మహా గొప్ప భావున్నారు, కానీ ప్రపంచంలో చర్చ ఎవరి దగ్గర ఉందో 3658 భాషల్లో రోదే పేరు, ముఖ్యంగా న్యూ టెస్టిమెంట్ కనుక ఖచ్చితంగా ట్రాన్స్లేట్ అయింది, రోదే పేరు ఉంటుంది కదా. చిన్నదాన్ని దేవుడు ఎంత గొప్పగా చూపిస్తున్నాడు. నీ పిల్లలు ఎక్కడున్నారో ఆలోచించు, ఎవరితో తిరుగుతున్నారో ఆలోచించు, వాళ్ళు ఎక్కడికి పోతారో ఆలోచించు, ఎవరి స్వరం వింటున్నారో ఆలోచించు. నీ స్వరము ప్రభువా నేను విని నా పిల్లలకు కూడా నేర్పిస్తాను. ఈ స్వరము VBS ద్వారా అనేకులకు దేవుని స్వరం వినపడాలని కదా. ఈ యొక్క సమరంతా కూడా మనం చిన్నపిల్లల విషయమై భారము బాధ్యత వహించి
ముందుకు సాగుతున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహారుణానికి స్తుతి స్తోత్రం ప్రభా. అయ్యా, ఈరోజు యెరూషలేము చిన్నది నాయన, ఒక బానిస పిల్ల ప్రభా నాయన, అయినా మటుకి నాయన అయ్యా మరియ గారి ఇంటిలో ప్రభా ఎంత ప్రార్థనలో ఉంది ప్రభా నాయన. చిన్నది నిద్రపోవచ్చు నాయన, పగలంతా పనిచేసి ఉంటుంది, కానీ తన యొక్క ప్రభా సంఘ నాయకుడైన అపోస్తులుడైన పేతురు కొరకు ఆ రాత్రి కూడా ప్రభా పెద్దవాళ్ళ కంటే ఇంకా మంచి విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు దేవా ఫస్ట్ స్వరం ఆ బిడ్డనే వింది ప్రభా నాయన. విడిపింపబడిన ప్రభా ఒకవేళ ఈ పేతురు తల నరకబడి ఉంటే ప్రభా స్వరం వినలేము కదా నాయన. అయ్యా, నువ్వు నరకబడకుండా తీసుకొచ్చిన ప్రభా పేతురు స్వరం చిన్నది విన్నది నాయన. మా బిడ్డల్ని కూడా మేము అలాగున పెంచుటకు మా కృప దయచేయండి. చెత్తగా తండ్రిదల్లు పెంచితే అయ్యా వారు రేపు నా తండ్రి వారికి ఎంత బాధను తీసుకొస్తారో ప్రభా. కనుక ఇప్పుడే నాయన బాలుడు నడవలసిన బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు హృదయవలె ప్రార్థనలో ఉంటారు ప్రభా. హృదయవలె ప్రభు నాయన తండ్రి అపోస్తుల స్వరం వింటారు. కనుక అలాంటి కృపలోకి మమ్మల్ని అందరిని నడిపించి మమ్మల్ని మా బిడ్డల్ని మంచిగా తీర్చిదిద్దే కృప దయచేయమని ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ సంఘము ఆనాడు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా అయ్యా మరి ఏంటి ఎవ్వరికీ రక్తము కారట్లేదు ప్రభా. సంఘము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా నాయన వారు వేదనతో నింపబడలేదు నాయన. సంఘము ప్రార్థిస్తున్నప్పుడు తెల్లారి వాళ్ళని ఎవరు సిలువలు వేయలేదు, కానీ యేసు మా కొరకు రాత్రంతా ప్రార్థించావు నాయన. నీ చెమటను రక్తంగా కారుతున్నా మా కొరకు ప్రార్థించావు. కనుక మేము కూడా ప్రార్థన సహవాసాల్లో ఉండి ప్రభా నాయన నేను మహిమపరచడానికి సహాయం చేయమని, మన వాక్యం నారుగడ్డ నిరిపోసి నిరంతరాలు ఫలింపచేయమని, యెరూషలేము చిన్నదానిగా దీన్ని మా హృదయంలో మీరు ముద్రించిన ఆయన కార్యం జరిగింది. చిన్న బిడ్డల పట్ల భారం కలిగి మేము వెళ్ళేవారు గుట్టకు మాకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసు దివ్యమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.